మన యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి నేర్చుకోవడానికి, చదువుకోవడానికి దేవుడు మనలందరినీ కూడా సహాయపరిచి నడిపించినందుకు దేవునికి వేలాది వందనాలు. గత కొన్ని రోజుల్లో నుంచి దేవుని యొక్క వాక్య భాగములో నుంచి అహరోను గురించి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరుచుకుంటూ వచ్చారు. నిన్నటి దినం వరకు అహరోను గురించి మనం మాట్లాడిన దాంట్లో తన ఆత్మీక ప్రణాళికలు, లేకపోతే తన ఆత్మీకతలో ఆయన కొనసాగించిన దాని గురించి, ఆత్మీకతలో ఆయన సంపాదించిన దాని గురించి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు. ఈరోజు నిన్నటి వరకు మనం చూచుకున్న విషయాలన్నీ కూడా అహరోను యొక్క జీవిత విధానంలో ఆత్మీకత చెందిన విషయాలన్నీ మనం నేర్చుకొచ్చాం. ఇక్కడి నుంచి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి చూద్దాం. తన ఆత్మీక విధానములో వాక్య వ్యతిరేకతలోకి వెళ్ళిపోయిన కొన్ని జీవిత విధానాలు ఉన్నాయి. దాని గురించి రాత్రి వేళ వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు మోషేకి వ్యతిరేకంగా అహరోను మిరియాములు కలిసి ఎదిరించుకొని మాట్లాడిన సన్నివేశం గురించి సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో రాయబడినట్టుగా మనకి కనిపించుతున్నది. అందుకే నిన్నటి వరకు మనం చూచిన దాంట్లో ఆత్మీకతలో ఉండి పరిచర్య చేసి దేవునికో అనుబంధం కలిగి అభిషేకం పొంది దేవుని యొక్క యాజక ధర్మాన్ని నెరవేర్చి ప్రజలకు ఆత్మీక సహవాసంలో నడిపించి వచ్చి అన్ని ఆత్మీక విషయాలన్నీ కూడా తన గురించి చెప్పిన తర్వాత మనం 12వ సంఖ్యాకాండంలో నుంచి తర్వాత చదివితే మనకి కనిపించేది సేవకుడు వ్యతిరేకంగా వెళ్ళేటట్టుగా దేవుని యొక్క వాక్య వ్యతిరేకతలో జీవించిన ఒక ప్రణాళిక అహరోను యొక్క జీవితంలో వచ్చినట్టుగా మనకి కనిపించుచున్నది. అందుకే సంఖ్యాకాండం 12వ అధ్యాయానికి చదువుకుంటూ వచ్చితే మనకి కనిపించే ఒక మాటలు మనం చూస్తే మిరియాము అహరోనుతో కలిసి మోషే యొక్క వ్యతిరేకంగా సనుకులాడుతున్నట్టుగా మోషేకి కించపరిచి మాట్లాడుతున్న ఒక ప్రత్యేకతను అక్కడ మనం చూచి తీరొచ్చు. కానీ మోషేకున్న ఒక ప్రత్యేకత కలిగినది ఏంటిది అంటే మనుషుల ద్వారా ప్రభావితమయ్యే ఒక స్వభావ తరగతి ఉంది. ఇది మనకి నిర్గమకాండంలో చదివినప్పుడు కూడా మనకి కనిపించింది. 32వ అధ్యాయములో మోషేయు యెహోషువ కొండ మీదకి ఎక్కేసరికి ఏమైతీరింది, ప్రజల యొక్క ప్రభావం ద్వారా, ప్రజలు పలికిన మాటల ద్వారా అహరోను ప్రభావితం అయ్యేటట్టుగా మనకి అక్కడక్కడ కనిపించింది. నిర్గమకాండం 30వ అధ్యాయంలో ప్రభావితమై ప్రజలు చెప్పిన ప్రకారముగా ఇశ్రాయేల్ ప్రజలకి ఒక దేవుడిని ఏం చేశాడు, తయారు చేసి అప్పగించుకొని పాపం చేయించే ఒక ప్రణాళికలో ప్రభావితం అయిపోయాడు అన్న విషయం మనం చూడగలిగాం. రెండోసారిగా ఈయన మిరియాము ద్వారా ప్రభావితం అయ్యేటట్టుగా సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనకి కనిపించుచున్నది. అందుకే ఇక్కడ దేవుని యొక్క బిడ్డలు ఒక విషయం తెలుసుకు తీరాలి. ఆత్మీకతలో ప్రయాణం చేస్తున్న మనం వాక్య పరిమితిలో అధిక జాగ్రత్త కలిగి జీవితాన్ని కొనసాగించి తీరాలి. లేకపోతే అనేకుల ఒక మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా ప్రభావితమై వాక్య వ్యతిరేకతలోకి వెళ్ళిపోవచ్చు, దేవునిని ఎదిరించేటట్టుగా మారి తీరొచ్చు, ఆత్మీకతను కొనసాగించకుండా అనాత్మీకత కలిగే స్థాయిలోకి ప్రభావితమైపోవచ్చు. అందుకే దేవుని యొక్క బిడ్డలు అధిక జాగ్రత్తతో పరిశోధించుకొని మనుషులతో సహవాసం చేసుకు తీరాలి, మనుషులతో మాట్లాడి తీరాలి, మనుషులు చెప్పుతున్న సలహాలను అధికంగా వాక్యముతో పరిశోధించుకు తీరాలి. ఎందుకంటే ప్రభావితం అయిపోయి నీవేమైపోవచ్చు, మోసపోవచ్చు. అందుకే అహరోను ఇంతకు ముందు ఒకసారి మోసపోయాడు, ఇది రెండవసారి మోసపోయే ఒక స్థాయి సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనకి కనిపించినట్టుగా చూస్తున్నాం. అక్కడ చూస్తే మిరియాము అని చెప్పినట్టుగా మనకి ప్రాధాన్యతగా కనిపించుచున్నది. మిరియాము ఎవరు అంటే మోషే ఒక అక్క అని చెప్పవచ్చు. ఆమె ఏం చేసింది అంటే అహరోనుతో కలిసి అహరోనును మాటలతో మయకం చేసి ప్రభావిత పరిచి, మరి ఏ మాయామంత్రం వేసిందో, ఏ చెవిట్లో ఏ మంత్రం పూసిందో తెలియదు, కానీ మొత్తానికి తమ్ముడు వ్యతిరేకతగా మాట్లాడేంతటిగా మనస్తత్వం అహరోనుది కూడా సిద్ధపడిపోయింది. దేని విషయం గురించి మాట్లాడారంటే మోషే ఒక కూష్య స్త్రీని ఏం చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. లేకపోతే కూష్య స్త్రీ అంటే అన్య జాతికి చెందినది, దేవుని యొక్క వాక్య పరిమితిలో జీవించకుండా, దేవునితో అనుబంధం లేకుండా ఉన్న ప్రణాళికలో ఉన్న స్త్రీని పెళ్లి చేసుకొని కాపురం చేసుకున్న దానిని వీళ్ళేం చేసుకోలేకపోయారు, సహించలేకపోయారు. ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత, అంటే కూష్య స్త్రీతో ఎప్పుడో పెళ్లి చేసుకున్నది, ఇప్పుడు వీళ్ళు పట్టుకొని ఏం చేస్తున్నారు, మోషేని వేదన పరుచుచున్నారు, మోషే యొక్క ఆత్మీక జీవితానికి ప్రశ్నించుచున్నారు, మోషేని వేదన పరిచేంతటిగా వారు ప్రయాసపడి తీరుతున్నారు. అందుకే ఎక్కడ మనం చదివి తూరితే మిరియాం యొక్క మాటలకు అహరోను ప్రభావితం అయిపోయాడు. మిరియాము చెప్పిన మాటలను అంగీకరించి విని
మోషేని ఎదిరించేటట్టుగా, ఒక దేవుని యొక్క సేవకుని వ్యతిరేకంగా మాట్లాడేటట్టుగా, తన పరిచర్యను అడ్డుపరిచేటట్టుగా, తన ఆత్మీకతను ప్రశ్నించేటట్టుగా, తనకి ఇచ్చిన ఆత్మీక ప్రణాళికలను కెలికేంతటిగా ఏమైతీరాడు. మిరియం యొక్క మాటలు ప్రభావితమైపోయింది అన్న విషయము సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనకి కనిపించుచున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఒక విషయంలో తెలుసుకు తీరాలి, లోకం మనకి ప్రభావితం అయిపోయి తీరొచ్చు, లోకములో ఉన్న మనుషులు మనల్ని ప్రభావిత పరిచి తీరొచ్చు, అనాత్మీకులు మనల్ని ప్రభావిత పరిచి తీరొచ్చు, లోక సిద్ధాంతాలు మనల్ని ప్రభావిత పరిచి తీరొచ్చు. కానీ దేవుని యొక్క బిడ్డలుగా అతి జాగ్రత్తతో వాక్యాన్ని పరిశోధించుకొని ఆత్మ పరిశుద్ధాత్మకున్న స్పందనను అవగాహన కలిగి ఇలాంటి యొక్క మాటలకు ఏమై తీరాలి, అధిక జాగ్రత్తను వహించి తీరాలి. అందుకే మోషే వ్యతిరేకంగా ప్రభావితమైపోయి ఎదిరించేటట్టుగా ఏమై తీరారు, వీళ్ళిద్దరూ కూడా మారిపోయినట్టుగా మనకు అక్కడ కనిపించుచున్నది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు అతి హెచ్చరికతో చెప్పే ఒక మాట, దయచేసి దేవుని యొక్క బిడ్డలు వాక్య వ్యతిరేకత కలిగిన సహవాసములో ప్రభావితం అవ్వకూడదు, పరిశోధించుకోండి. అందుకే కదా కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కగా పౌలు చెప్పుచున్న మాట, ప్రతి ఆత్మలను వివేచించండి. అదే రీతిగా పౌలు రాసిన పత్రికలన్నీ విభజించి చదివితే మనకి కనిపించేది, ప్రతి మనిషిని వివేచించండి, ప్రతి మనిషి యొక్క మాటలను వివేచించండి, ప్రతి మనిషి తెచ్చుకున్న ఆత్మను పరిశోధించుకు చూడండి, లేకపోతే అది నిన్నేం చేయొచ్చు, ప్రభావిత పరిచి తీరొచ్చు, స్వాధీన పరిచి తీరొచ్చు, లోపరిచి తీరొచ్చు, అది దేవుని యొక్క వాక్య వ్యతిరేకతలో వెళ్ళేంతటిగా మారి తీరొచ్చు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు నీ ఆత్మీక ప్రయాణాన్ని ఆత్మీకతతో ప్రభావితం అయ్యేటట్టుగా, ఆత్మీక సేవకులతో ప్రభావితం అయ్యేటట్టుగా, ఆత్మశక్తితో ప్రభావితం అయ్యేటట్టుగా, పరలోక సంబంధ విషయం అయ్యేటట్టుగా ప్రభావితం అయ్యేటట్టుగా కేంద్రపరుచుకోండి తప్ప లోక వ్యవస్థితికి, అనాత్మికులు చెప్పిన మాటలకి, దేవుని యొక్క సేవకులకు కించపరిచే విధానానికి, సంఘానికి దూషణ తెచ్చే విధానానికి, పరిశుద్ధాత్మకు వ్యతిరేక పరిచేటట్టుగా ఉన్న దూషణలకు అప్పగింపబడుటకు నీ జీవితం ఏం చేయకూడదో సమర్పించకూడదు. అందుకే అనేక మంది సంఘాలను, అనేక మంది దేవుని యొక్క బిడ్డలను, అనేక మంది సంఘస్థులను మనం పరిశోధించుకు చూస్తే వారు లోక వ్యవస్థితికి ప్రభావితమైపోతున్నట్టుగా, సేవకుల వ్యతిరేకంగా మాట్లాడి, సంఘాలు వ్యతిరేకంగా మాట్లాడి, పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడి, వాక్య వ్యతిరేకతంగా మాట్లాడి ప్రభావితమైపోయి వారి ఆత్మిక జీవితాన్ని ఏం చేస్తున్నారు, పోగొట్టి తీరుతున్నారు. అందుకే దేవుని యొక్క బిడ్డలు ప్రభావితం అవ్వకూడదు, అతి జాగ్రత్తతో ఏం చేయాలి, నీ ఆత్మిక ప్రయాణాన్ని చక్కపరుచుకు తీరాలి. అందుకే ఇక్కడ చదివిన మాటల్లో అహరోన్ ఏమైపోయాడు, మిరియాము చెప్పిన ఒక మాటకి ప్రభావితం. గొప్ప విషయం ఏంటిదంటే, మిరియాం ఎవరో తెలుసా, ఒక ప్రవక్తరాలు, పాట పాడడానికి తెలిసిన ఆమె, పాట రచయికర్త, అన్య భాషలు చెప్పగలిగిన వాడు, కృపావరాలు చెందిన ఆమె, ఆత్మిక తరగతిలో మంచిగా ఆడవాళ్ళ మధ్య నాయకత్వాన్ని నడిపించుకున్న మంచి పరిచర్య కలిగినది. కానీ ఆమెకేం కలిగింది, ఏ రీతిగా ప్రభావితం అయిపోయింది, ఆత్మిక ప్రభావం కాదు, అనాత్మిక ప్రభావం ఆమెలోకి ఏమై తీరింది, ప్రభుత్వపరిచింది. అంటే ఈమెకి ఎంత తలకి పిచ్చెక్కిందో ఆలోచించి తీరాలి. వీళ్ళ తమ్ముడు పెళ్లి సంబంధం చూసుకునేటప్పుడు ఈమెకి మాట్లాడడానికి నోరు లేదు. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితి. ఈ మోషే పెళ్లి సంబంధాలు, ఎవరు కూషసిరితో పెళ్లి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు, పెళ్లిని ఏర్పరచుకున్నప్పుడు మిరియామికి మాట్లాడడానికి మాట్లాడలేదు. పెళ్ళి అయిపోయి కాపురం చేసుకొని పరిచర్య చేసుకొని ఆత్మిక ఉన్నతిలో నిలబడినప్పుడు పాత విషయాలన్నీ తవ్వుకు తీసుకొచ్చింది. ఏమని, అప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు, అప్పుడు నేను చెప్పలేకపోయాను, ఇప్పుడు నేను చెప్తున్నాను. అరే నాయన, జరిగినప్పుడు చెప్పాల్సింది, అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్పడానికి ఏంటి నీకు అవకాశం? చాలా మందికి సంఘములో ఇలాగే చాలా మంది చేసేది, పాత జీవితంలో ఉన్న దానిని తవ్వుకు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, పొడి చేస్తున్నారు, గాయే పరిచేస్తున్నారు, వేదనే పరిచేస్తున్నారు. నాయన, ఆ పద్ధతులు ఆత్మిక పద్ధతులు కాదు, అది దేవుని యొక్క వాక్య పరిమితిలో ఉన్న విధానం కాదు నాయన. ఒక వ్యక్తి యొక్క
పాత జీవితాన్ని తవ్వుకోవడానికి వెళ్తే మనకేమి దొరకదు. కంపే దొరికి తీరుతుంది, వాసనే దొరికి తీరుతుంది, శవమే మనకి దొరికి తీరుతుంది, పనికిరానిదే మనకి దొరికితుంది. అందుకే దయచేసి వినయముతో దేవుని యొక్క బిడ్డలకు చేతులు జోడి చెప్తున్నాను, ఒకరి జీవితం యొక్క పాత విషయాలను లేకపోతే గతించిన విషయం గురించి ఏం చేయొద్దు, పట్టించొద్దు. ప్రస్తుత విషయం గురించి పట్టించుకోండి, లేకపోతే భవిష్యత్ కాలంలో ఆయన ఏం చెయ్యగలుగుతాడో దాని కొరకు నువ్వేం చేయగలుగుతావు దాని గురించి పట్టించుకునే తప్ప ఒకటి పాత జీవితాన్ని తవ్వుకొచ్చి ఏం చేయకూడదు, వేదన పరచకూడదు. అందుకే అనేక సంఘాల్లో మనం చూసేది ఇదే, ఒకటి పాత జీవితాన్ని తోల్చుకొచ్చి లేకపోతే తవ్వుకొచ్చి కించపరిచి వేదన పరిచి అవమానపరిచి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు, దేవుని వ్యతిరేకంగా జీవించి తీరుతున్నారు. అందుకే దేవుని యొక్క బిడ్డలు చాలా జాగ్రత్త కలిగి ఉండి తీరాలి. మీరు కూడా ఇలా ప్రభావితం అవ్వకూడదు, మీరు కూడా ఇదే రీతిగా ఏం కాకూడదు, అనాత్మికులకు కలిగిన ప్రణాళికలోకి వెళ్ళకూడదు. అందుకే మిరియాం మర్చిపోయింది ఏంటిదని, ఆమె యొక్క ప్రవక్తురాలని మర్చిపోయింది, ఆమె యొక్క పాట రచయిత అన్నది మర్చిపోయింది, ఆమె ఆరాధన నడిపించిన ఆమె అన్న విషయం మర్చిపోయింది, ఆమె యొక్క సేవకుడు యొక్క కింద పని చేసిన ఆమె అన్న విషయం మర్చిపోయింది, ఆమె దేవుని యొక్క ప్రభుత్వం కింద ఉంది అన్న విషయం మర్చిపోయింది, ఆత్మిక ప్రయాణంలో ఉంది అన్నది మర్చిపోయింది, సేవ పరిచర్యలో ఉన్నది అని మర్చిపోయింది. ఇవన్నీ దేనిని మర్చిపోయేటట్టుగా చేసి పెట్టింది, మోషే చేసిన పాత జీవిత యొక్క ప్రణాళికలను ఎంచుకు తీసుకొచ్చి ఆత్మిక విషయాలన్నింటినీ కూడా మర్చిపోయేటట్టుగా మారిపోయి ప్రభావితమైపోయి తీరింది. అలాగైతే రాత్రి వేళ నేను దేవుని యొక్క బిడ్డలుగా కోరేది, అనాత్మీకత చెందేది నీలో ప్రభావితం అయిపోకుండేటట్టుగా అతి జాగ్రత్తతో నీ జీవితాన్ని ఏం చేసుకో, చక్కపరుచుకో. అందుకే ఈమె చేసిన పద్ధతి ఏంటిదంటే, ఈమె కన్నా ముందుగా నాయకత్వానికి పిలవబడినది మోషేనే దేవుడు ముందుగా పిలిచారు. దాని తర్వాతే మిరియాముని దేవుడు ఏం చేసింది, సేవా పరిచర్య నిమిత్తం పిలిచింది. కానీ ఇప్పుడు మోషేని ఎదిరించేటట్టుగా, మోషే ఒక పరిచర్యను తొక్కివేసేటట్టుగా ఏమై తీరింది, ఈమె అనాత్మికురాలుగా ప్రభావితమై దానితో అహరోను కూడా ఏం చేసుకున్నాడు, చెయ్యి కలిపేసుకున్నాడు. అంటే ఆయన కూడా మర్చిపోయాడు, నాయన నేను ఈ చేసే పని దేవుని యొక్క వాక్య వ్యతిరేకతలో చేసే పని, దేవుని యొక్క ప్రభుత్వానికే నేను ఎదిరించుచున్నాను అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ప్రభావితమైపోయాడు. దాని వలన ఏమై తీరిందో తెలుసా, మిరియాముకు దేవుని దగ్గర నుంచి ఏమి దొరికి తీరింది, మంచి గిఫ్ట్ దొరికింది. ఏం గిఫ్టో తెలుసా, ఎవ్వడికి చూపించలేనట్టు యొక్క గిఫ్ట్ దొరికింది. ఏంటది, శుభ్రంగా శరీరం నిండా కుష్ఠం దొరికింది. అలాగైతే మీరు నాకు ఒక ప్రశ్న అడుగుతారు, అయ్యగారు దేవుడు పక్షం ఉన్న దేవుడు కదా, మిరియాముకి మాత్రం కుష్ఠం ఇచ్చి అహరోనుకి ఏం చేయలేదు, కుష్ఠం ఇవ్వలేదు అంటే అహరోను పూర్తిగా ప్రభావితం అవ్వలే, పూర్తిగా ఎదిరించుకొని మాట్లాడలే. అంతే తప్ప దానికి ఇంకా అధికంగా ఏం చేయడానికి వెళ్ళలే, సమర్థించడానికి వెళ్ళలే. కానీ మిరియాం ఏం చేసిందో తెలుసా, ఎదిరించుకొని వచ్చి సేవ పరిచర్యనే ఎదిరించి, సేవకుడినే ఎదిరించి తనకు వ్యతిరేకపరిచేటట్టుగా మాట్లాడేటప్పుడు అహరోను మాత్రం ఊహు కొట్టాడు. ఊహు కొట్టడం వల్ల ఆయనకి ఏం దొరకలేదు, కుష్ఠవ్యాధి దొరకలేదు. మిరియామేమో ఊహు కొట్టడం కాదు, డైరెక్ట్గా ఎదిరించేసింది, డైరెక్ట్గా మాట్లాడేసింది, డైరెక్ట్గా బాధ పెట్టేసింది. దాని వలన ఆమెకు కుష్ఠం వచ్చి తీరింది. అలాగైతే రాత్రి వేళ నేను చెప్పుచున్నాక మాట, నీ నాయకుల ప్రభుత్వానికి ఎప్పుడు కూడా నీవేం చేయకూడదు, ఎదిరించకూడదు. ఒకవేళ ఏదైనా సేవకుడు తప్పో పొరపాటో లేకపోతే ఏదైనా పాపం చేశాడా, ఆయన దగ్గరికి వెళ్ళి వ్యక్తిపరంగా మీరు ఒంటరిగా ఆయనకి ఏం చేయండి, చెప్పండి, అయ్యా మీరు చేసింది అది తప్పు, అది అన్యాయం, అది వాక్య వ్యతిరేకతలు ఉన్నాయని వ్యక్తిపరంగా రహస్యంగా వెళ్ళి చెప్పండి. బహిరంగంగా ప్రదర్శనపరచడానికి దేవుడు నీకు అనుమతి ఇవ్వలే. ఒక సేవకుడికి తప్పు జరగవచ్చు, ఒక సేవకుడు వాక్య పరిచర్యలో తప్పు చెప్పవచ్చు, ఒక సేవకుడు చేసిన ప్రణాళికలు తప్పులు కనబడవచ్చు. కానీ ప్రదర్శన పరిచేంతటిగా, నవ్వులాట చేసేంతటిగా, ఒకరిని కించపరిచేంతటిగా ఉన్న ప్రణాళిక బైబిల్ వ్యవస్థితి ఒప్పుకో లేదు. అలాగా చేస్తే నువ్వు ఏమై తీరుతున్నావు, దేవుని యొక్క వాక్య వ్యతిరేకతలో ప్రభావితమైపోతున్నావు, దేవుని యొక్క వాక్యాన్ని ఎదిరించుకున్నట్టుగా మారి తీరుతున్నావు. అందుకే తప్పులు చేసిన వారికి, తప్పులు చేసిన సేవకులకి, లేకపోతే నీ మనసులో ఒకరి పట్ల వేదన కలిగే ఒక స్థాయి ఉండే, ఒంటరిగా వెళ్ళి మాట్లాడి తేలగొట్టండి, ఒంటరిగా వెళ్ళి క్షమాపణ అడిగి తేలగొట్టండి, ఒంటరిగా వెళ్ళి ఆత్మిక సలహా ఇచ్చి తేలగొట్టండి. అంతే తప్ప ఇంట్లో కూరలు వండేటప్పుడు ఇంట్లో
ఇంట్లో అన్నం వండేటప్పుడు, లేకపోతే ఇంట్లో కూరగాయలు నరికేటప్పుడు, లేకపోతే అన్నం తినేటప్పుడు పాస్టర్ గారు చేసిన దాని అన్ని కలవరించి 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 తిట్టి 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 ఇంటికి ఒంటికి నీ సంఘానికి నీ ఆత్మికతకి కుష్టం తెచ్చుకోకూడదు. అది అతి జాగ్రత్తతో దేవుని యొక్క బిడ్డలు పరిశోధించుకు తీరాలి. ఈ కాలంలో అనేక మంది దేవుని యొక్క సేవకులను ఎదిరించేటట్టుగా వంటగదుల్లో మాట్లాడేస్తున్నారు, ఇంటి దగ్గర మాట్లాడేస్తున్నారు. నాయనా, అది ఆత్మిక పద్ధతి కాదు. అది నీ జీవితాన్ని ఏం చేయొచ్చు, అనాత్మికతలోకి నడిపించి తీరొచ్చు. అందుకే దేవుని యొక్క బిడ్డలకు హెచ్చరికగా చెప్పుచున్న ఒక మాట, సేవకులను డైరెక్ట్ గా ఎదురించడానికి వెళ్ళొద్దు. సేవకుల యొక్క సేవా పరిచర్యను ఏం చేయకూడదు, పొడవడానికి వెళ్ళకూడదు. సలహా ఇవ్వడానికి వెళ్ళండి, అది వ్యక్తిపరంగానే. కానీ మిరియాము వ్యక్తిపరంగా ఇవ్వాల్సిన పనిని ప్రదర్శన పరిచి నవ్వులాటగా చేసి పెట్టింది. దానివల్ల ఆమెకేం దొరికింది? కుష్టం దొరికి తీరింది. కుష్టం దొరికితే బాగుందా? కుష్టం దొరికితే ఆరాధన చేయడానికి యోగ్యత లేదు, దేవుని యొక్క సమాజంలో ఉండడానికి యోగ్యత లేదు, దేవుని యొక్క ప్రజల దగ్గర నుంచి ఆహారం తినడానికి యోగ్యత లేదు. అందుకే పాత నిబంధన వ్యవస్థితిలో ఎవరికైనా కుష్ఠవ్యాధి వచ్చి తీరితే ఆ మనిషిని ఏం చేస్తారో తెలుసా? పాలయం బయటికి తరిమేస్తారు. లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలున్న ప్రాంతంలో నుంచి ఏం చేస్తారు? వెలివేసేస్తారు. అంటే తిండి కూడా ఎవడు పెట్టడు, మంచినీళ్ళు కూడా ఎవరు ఇవ్వరు, ఏ రీతి కలిగేటట్టుగా పలకరానికి కూడా ఎవరు రారు. కారణం ఏంటిది? నీవు దేవుని యొక్క వాక్య వ్యతిరేకతలోకి వెళ్ళిపోయావు. దేవుని దగ్గర నుంచి నీ మీదకి ఏమొచ్చింది? శిక్షావిధి వచ్చి తీరింది. అలాంటి వాడిని దేవుడు ఎవరు మంచినీళ్ళు ఇవ్వడానికి వస్తారు? అందుకే మిరియాం ఏమై తీరింది? ప్రజల సమక్షతలో దూరం అయిపోయి ఉండాల్సిన పరిస్థితి. ఒక మనిషికి కుష్టం వచ్చి తీరితే 7 రోజుల వరకు ఈడేం చేయాలి? పాలయం బయట ఉండి తిరగాలి. ఈ 7 రోజుల పాలయం బయట ఏం వినిపిస్తుందో తెలుసా? ఏడుపే వినిపిస్తుంది. ఎందుకంటే నీళ్ళు ఉండదు, ఆహారం ఉండదు, మంచి పడుకోవడానికి మంచి ఇల్లు ఉండదు, ప్రతి జీవ జంతువులు వస్తుంటారు, కొరుకుతుంటారు, మరి కేకలే కదా వినిపిస్తుంటారు. అంటే ఈ 7 రోజులు ఏమి ఆ బయట ఉన్న ప్రదేశంలో నిలబడి కేకలు, దేవా నన్ను స్వస్థపరచండి, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. ఒక్కొక్క పురుగులు వచ్చి కొరుకుతాయి, ఒక్కొక్క ఇసుక వచ్చి పడుతుంటాయి, ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క గాలి వచ్చి కొడుతున్నప్పుడు మంచి శరీరానికి మంచి నెమ్మది అనిపిస్తుంది. అంటే చూడండి, ఒక్కడిలో పశ్చాత్తాపం రావుటకు నిమిత్తం దేవుడు ఒక అనాత్మికుడికి ఇచ్చిన శిక్షావిధి ఎలా ఉందో ఒక్కసారి పరిశోధించుకోండి. అలాగైతే ఈ కుష్టం వచ్చిన మిరియాము 7 రోజులు ఎలా గడిపిందో ఒక్కసారి ఆలోచించండి. నానా అల్లకొల్లడం అయిపోయి ఉంటది, శరీరం మొత్తం ఇసక, పడుకోవడానికి సదుపాయం లేదు. ఎందుకే? కుష్టం కదా. కుష్టవ్యాధి చెందిన వాళ్ళని ఎప్పుడైనా చూసారో లేదు? ఏదైనా చిన్న వస్తువు తగిలితే చాలు దురద మీద దురద, గోకుడు మీద గోకుడు. దానికి యోబు మంచి ఉదాహరణ చెప్తున్నాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? మట్టి పాత్రలు ఇరిగిన దాన్ని చెక్కలు తీసేసి గోకేస్తున్నాడు. గోకుడి మీద గోకుడే. ఎంత గోకుతావు? గోకి 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 ఎముక వరకు గోకేసుకొని వెళ్ళిపోవచ్చు. అంత విపరీతం కలిగినది. ఎందుకు? ఆ విపరీత కలిగే స్థాయిలోకి మిరియాముని తీసుకెళ్ళడానికి కారణం పశ్చాత్తాపం రావాలి, మారు మనసు పొంది రావాలి, శుద్ధీకరణ పొంది రావాలి. అందుకే ఈ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కుష్ఠవ్యాధి అని చెప్పితే పాపానికి నిదర్శన. ఒకవేళ నీవు పాపం చేసి తీరితే ఆ పాపములోనే నీ జీవితం కొనసాగి తీరితే నువ్వు గోకుతూనే ఉండి తీరుతావు. ఆ పాపములు ఎలా గోకి 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 ఆ పాప సుఖాన్ని నీవేంటి ఆస్వాదించినప్పుడు అది నీకు గోకుడే, అది నీకు వేదనే, అది నీకు ఉగ్రతే, అది నీకు నాశంలోకి నడిపించి తీరేది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఏం చేయకూడదు? పాపం చేయడానికి వ్యగ్రత చూపించకూడదు, వాక్య వ్యతిరేకతలో వెళ్ళడానికి మనసును సిద్ధపరచకూడదు, సేవకులను ధిక్కరించేటట్టుగా ప్రయత్నం చేయకూడదు. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న మాట, అహరోను ప్రభావితమైనట్టుగా, మిరియాము ప్రభావితమైనట్టుగా దేవుని యొక్క బిడ్డలు ప్రభావితం అవ్వకూడదు. అనాత్మీకత చెందిన దానిని అనాత్మీకతగానే వదిలివేయండి. అంతే తప్ప ఇంటికి ఒంటికి ఆత్మీకతకు పాపం తెచ్చుకోవద్దు, దేవుని యొక్క శిక్షావిధి తెచ్చుకోవద్దు, దేవుని దగ్గర నుంచి ఉగ్రత తెచ్చుకోకూడదు. అందుకే ఈ కాలంలో ఉన్న అనేక సంఘాలు, అనేక దేవుని యొక్క బిడ్డలు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క సేవకులను ఎదిరించేటట్టుగా మారిపోయి తీరుతున్నారు. అందుకే కీర్తనలో ఒక మంచి వాక్యం
వాక్యం ఉంది. ఆ వాక్యం చాలా నాకు నచ్చిన ఒక మాట, నా అభిషక్తుని ఏం చేయకూడదు, తాకకూడదు, ముట్టకూడదు, ఏం చేయకూడదు, ఏ రీతి కలిగేటట్టుగా వేదన పరచకూడదు. నా అభిషక్తుడు అని చెప్పిన పదానికి అర్థం నా క్రీస్తును మోయుచున్నవాడు, నా క్రీస్తును పొందుకున్నవాడు, నా క్రీస్తు యొక్క పరిచర్య చేస్తున్నవాడు. ఆయన ఏం చేయడానికి వెళ్ళకూడదు, మాటలతో ముట్టకూడదు, చూపులతో ముట్టకూడదు, ఆ వస్తువులతో ముట్టకూడదు, ఏ రీతి కలిగేటట్టుగా కూడా ఏం చేయకూడదు, ముట్టకూడదు. ముట్టినోడికి దాని దెబ్బలు కరెక్ట్గా దొరికి తీరుతుంది. అందుకే అలాంటి దాంట్లో ప్రభావితం అవ్వకుండా ఆత్మీకతలో ప్రభావితం అవ్వడానికి, ఆత్మిక ప్రణాళికలో, ఆత్మిక వాక్య విధానములో ప్రభావితం అవ్వడానికి కోరి తీరండి. కానీ ఎక్కడ చదివితే అహరోన్ ఏమై తీరాడు, అనాత్మిక పని నిమిత్తం, సేవకుడను ఎదిరించే నిమిత్తం, సేవకుడి యొక్క తన కుటుంబ జీవితాన్ని కించపరిచే నిమిత్తం ఏం చేసుకున్నాడు, మిరియాము యొక్క మాటకు ప్రభావితం అయిపోయి తీరాడు. కానీ దేవుని యొక్క దయ అహరోన్కి మాత్రం ఏ రీతి కలిగిన శిక్షావిధి దొరకలే. కానీ మిరియాముకి కుష్ఠం వచ్చింది చూసినప్పుడు అహరోన్ దడదడ వణికిపోయాడు. అందుకే రాత్రి వేళ నేను చెప్పి వచ్చిన ఒక మాట, నీ తోటి సంఘస్థుడిని వేదన పరచొద్దు, నీ తోటి సేవకుడిని వేదన పరచొద్దు, నీకు పై అధికారిగా ఉన్న నాయకులకు ఏం చేయకూడదు, వేదన పరచకూడదు. అందరూ ఒక శరీరానికి అవయాలే, అందరూ ఒకే ఇంట్లో ఉన్న సభ్యులే, అందరూ ఒకే దేవునికి ఆరాధించిన వారే, అందరూ ఒకే ఆత్మశక్తిని పొందుకున్న వారే. ఓకే అయ్యుండొచ్చు, ఆయన వచ్చిన ఎదుగుదలలో మొదటి వాడవచ్చు, నువ్వు వచ్చిన ఎదుగుదలలో కింద వాడయ్యుండి తీరొచ్చు. ఓకే, కానీ క్రీస్తులో మనమంతా ఒక్కటే, క్రీస్తులో మనమంతా ఒక శరీరానికి అవయవమే. ముందు వెనక అన్న దాని యొక్క భేదగతిని చూచి ఒకరొకరిని ఏం చేయకూడదు, ముట్టకూడదు, వేదన పరచకూడదు, గాయపరచకూడదు, కించపరచకూడదు, అవమానపరచకూడదు. అవన్నీ వాక్య వ్యతిరేకత కలిగి అది పాపానికి నిన్ను నటించి తీరుతుంది. అది నీకేం చేయొచ్చు, ఆత్మీకతలోంచి తొలగించి తీరొచ్చు. అందుకే అతి జాగ్రత్తతో దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, ఆత్మీకుల సహవాసములో ఉండి తీరాల్సింది, ఆత్మీకతను విలువిచ్చేంతటిగా ఉండి తీరాల్సింది. అందుకే దేనిని ఇలాంటి దానికి ఏం చేయకూడదు, ప్రోత్సహించకూడదు. ఎవరైనా ఏదైనా వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడితే ఆయనను గద్దించండి, ఆయన కొరకు విజ్ఞాపన చేయండి, ఆయన కొరకు ప్రార్థన చేయండి. అంతే తప్ప ఆయన మాటకి అవునండి అవునండి నా కాదండి అని ఒప్పుకొని నీవు కూడా ఏం చేసుకోకూడదు, నీవు కూడా దానిలో పాలభాగస్థను పొందుకు తీరకూడదు. అందుకే రాత్రి వేళ నేను చెప్పడానుకున్న కారణం ఇది రెండోసారి అహరోన్ ఏమై తీరింది, అనాత్మికతకు ప్రభావితమైంది. ఇంతకు ముందు ప్రభావితమైనది విగ్రహారాధన నిమిత్తం, లేకపోతే ప్రజలని దేవుని దగ్గర నుంచి దూరపరిచే ఒక విధానములో ఆయన ఏమైపోయాడు, ప్రభావితమైపోయాడు. ఇప్పుడు మిరియాం యొక్క మాటలకు ప్రభావితమైపోయాడు. అందుకే రాత్రి వేళ నేను చెప్పుచున్న ఒక మాట, నీ దగ్గరకు వచ్చున్న మనుషులు ఆత్మీకులో కాదో ఒక్కసారి పరిశోధించుకోండి. ఆత్మీకులైతే ఆత్మీకత ద్వారా ప్రభావితం అవ్వండి, ఆత్మీకులు కాకపోతే అనాత్మీకుడైతే అస్సలు ఆయనతో ఏం కాకూడదు. ఆయన మాటలకో, ఆయన చెప్పిన విషయాలకో, ఆయన నడిపించిన విధానాలకో ప్రభావితం అవ్వకూడదు. అతి జాగ్రత్తతో ఉండి తీరాలి. అందుకే ప్రతి మనిషిని పరిశోధించండి, ప్రతి మనిషి యొక్క ఆత్మీక స్థితిగతిని తోల్చి చూడండి, ప్రతి ఒక్క మనిషి యొక్క ఉద్దేశ దర్శనం ఏంటిది ఒక్కసారి పరిశోధించుకు తీరండి. కానీ అహరోన్ ఆ పని ఏమీ చెయ్యలేదు. దానివల్ల ఏమై తీరింది, తన మీదకి దేవుని దగ్గర నుంచి శిక్షావిధి దొరికే ఒక అవకాశం దొరికి తీరింది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు నేను చెప్పే ఒక మాట, ఎవరి దగ్గర నుంచి శిక్ష పొందుకున్నా పర్వాలేదు, కానీ దేవుని దగ్గర నుంచి శిక్షను పొందుకునేంతగా ఏం చేయకూడదు, ఛాన్స్ ఏర్పరచకూడదు. ఈ కాలంలో ఉన్న అనేక మంది సంఘాలు, అనేక సంఘ సేవకులు, అనేక మంది దేవుని యొక్క బిడ్డలు ఇంటికి దేవుడు వారిని శిక్షించేటట్టుగా త్రోవ తెరిచేయడానికి ఉన్న ప్రయాణములో పరుగెట్టి వెళ్తున్నారు. అది ఎప్పుడు కూడా నీ ఇంటికి శుభం తీసుకురాదు, అది నిన్ను పరలోక రాజ్యం కూడా చేర్చి తీరదు, అది నీకేం చెయ్యదు, ఆత్మీకతలో ఉన్నతి ఇచ్చి తీరదు. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఆ పరిచర్యలోకి వెళ్ళొద్దు, అది అనాత్మీకత చెందినది. అందుకే అహరోను జీవితంలోంచి అది మనం నేర్చుకు తీరాలి. తనకు జరిగిన తప్పు నీకు నాకు రాకుండా, మన సంఘానికి రాకుండా, మన ఆత్మీక సమాజముకు రాకుండా వేలుకుగా ఉందాం, పరిశోధించుకుందాం. వాక్య పరిచర్య చేస్తున్న సేవకులను పరిశోధించండి.
తన వాక్య పరిచర్యను పరిశోధించండి, తన అన్య భాషను పరిశోధించండి, ఆయన పొందుకున్న కృపావరాన్ని పరిశోధించుకోండి, తన ఆత్మిక నడవడికని పరిశోధించండి. అంతే తప్ప ఎదిరించడానికి ప్రయత్నం చేయకూడదు. పరిశోధించుకొని తేలగొట్టండి, అంతే తప్ప ఎదిరించకూడదు. అలా ఎదిరించుకొని నీ ఆత్మికతను పాడు చేయకూడదు. అందుకే ఆ మాట నేను వదిలేయాలని కోరుతున్నాను. అందుకే ఎవరి ద్వారా ప్రభావితం అవుతున్నావో ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకోవాలి. మనందరికీ తెలిసిన ఒక ఉపమానమే, తప్పిపోయిన కుమారుని గురించి ఉన్న ఉపమానం. ఆయన ప్రభావితమైనది ఎవరి ద్వారా? తన స్నేహితుల ద్వారా ప్రభావితమయ్యాడు. స్నేహితులు వీడికి సలహా చెప్పారు, నాయన మీ నాన్నకి బోల్డ్ సొమ్ము ఉంది కదరా, మీ నాన్న వాటానేం చేయి, విడది. ఆ సలహా ఈయననేం చేసింది? ఈయన మనస్తత్వాన్ని ప్రభుత్వ పరిచి తీరింది. ఏమై తీరింది? స్నేహితుల యొక్క సలహా విని నాన్న దగ్గరికి వెళ్ళి ఈడేం చేసుకున్నాడు? దౌర్జన్యముతో అడుగుతున్నాడు, నాన్న నా వాటా నాకు ఇచ్చేయి, నాకున్నది ఈడేం సంపాదించాడని ఈడికి ఇచ్చేయాలి. ఆ నాన్న మంచోడు కాబట్టి ఈ రాసి ఇచ్చేసాడు. వేరే ఏ నాన్న అయితే చైన్ తీసేసి కొట్టేసున్నావు, కర్ర తీసి సెతకబారేసున్నావు, లేకపోతే గోతి తవ్వి సకమాడిని తవ్వి పెట్టేసున్నావు. ఆ నాన్న మంచోడు, ఆ నాన్న ఆత్మికుడు, ఆ నాన్న ఈ కొడుకు బాగవుతాడేమో ఆలోచించుకున్నాడు. కానీ మా నాన్నకి తెలుసు ఈడు ప్రభావితమైంది స్నేహితుల మూలంగా, ఈడు ప్రభావితమైనది అన్యులు చెప్పిన మాట మూలంగా, ఈడు ప్రభావితమైనది దేవుని యొక్క వాక్య వ్యతిరేకతలో ఉన్న విధానంగా. ఆ నాన్నకి ప్రార్థన చేసిన నాన్న కాబట్టి తన ఆస్తిలో సగం మొత్తం కొడుకుకి ఏం చేశాడు? రాసిచ్చి పెట్టాడు. ఆ కొడుకు ఏం చేశాడో తెలుసా? ప్రభావితమై స్నేహితుల ప్రభావములో పడి మొత్తం సొమ్మంతా దోచుకొని ఏం చేశాడు? స్నేహితులు పరారైపోయాడు. స్నేహితులతో తిరగడానికి షికార్లకి భలే తిరిగే వెళ్ళాడు. ఏమై తీరింది? స్నేహితులు వీడిని శుభ్రంగా వాడేసుకున్నారు. స్నేహితులు వీడి చేతిలో ఉన్న సొమ్ము మొత్తం ఏం చేశారు? ఊడ్చేసి వీడికి ఒక మంచి ఉద్యోగాన్ని కూడా ఇప్పించి పంపించేశారు. అదే మన స్నేహితులు. నీ స్నేహితులను ఎంచుకునేటప్పుడు ఆలోచించు. నువ్వు నీ చేత నీ సొమ్ము మొత్తం తినేసి నీకు మంచి చోట్ల ఉద్యోగం కూడా ఇప్పించే స్నేహితుల ఈ కాలములో ఉండి తీరేది. అందుకే రాత్రి వేళ నేను చెప్పే ఒక మాట, ఆత్మికులు కాని వారితో స్నేహబంధం పెట్టొద్దు. ఆత్మికతను అలవాటు చేసుకోవడానికో, ఆత్మికతలో జీవించడానికో, ఆత్మిక విషయాలకు మనస్తత్వం పట్టడానికి మనస్తత్వం లేని వారి యొక్క సలహా వినొద్దు. వారి ద్వారా ప్రభావితం అవ్వకూడదు. అలాగైతే నాన్నతో నీకు సంబంధం తెగిపోయి తీరుతుంది. నాన్న యొక్క ఇంట్లో నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. నాన్న యొక్క ఇంటి సహవాసంతో నీకు ఏ రీతి కలిగిన పాలు వెంపు ఉండదు. అందుకే మిరియాముకు కలిగిన ఆ స్థితిగతి, ఆ తప్పిపోయిన కుమారుడికి కలిగిన ఆ స్థితిగతి దయచేసి మనం తెచ్చుకోకూడదు. మేలుకోవాలి, మనం జాగ్రత్త పరుచుకోవాలి. మనం దేవుని కొరకు వాక్య పరిమితిలో ఉండి తీరడానికి ఉన్న మనస్తత్వాన్ని ఏం చేయాలి? సిద్ధపరచుకు తీరాల్సింది. కానీ ఇక్కడ చదివిన ఈ భాగములో అహరోనిది మర్చిపోయి తీరి ఏం చేసుకున్నాడు? దేవుని దగ్గర నుంచి శిక్షను పొందుకునేంతటిగా, దేవుని దగ్గర నుంచి పరిశోధన దొరికేంతటిగా తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? ఎదిరించేటట్టుగా ప్రభావితమై తీరాడు. అందుకే రాత్రి వేళ ఒక్క మాట చెప్పి ఈ విషయాన్ని నేను వదిలేయాలనుకున్నాను. నువ్వు ఎవరి ద్వారా ప్రభావితం అవుతున్నావు? ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకో. ఆత్మికుల ద్వారానేనా ప్రభావితమయ్యేది? ఆత్మిక విషయాలకేనా ప్రభావితమయ్యేది? దేవుని యొక్క పని కొరకేనా ప్రభావితమయ్యేది? దేవుని యొక్క దాసుల ద్వారానా ప్రభావితమయ్యేది? ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకోండి. అందుకే ఇది రెండోసారి అహరోను ఏమైతే అనాత్మీకత ద్వారా ప్రభావితమయ్యేది. మూడోదిగా మనకి కనిపించే ఒక మాట, సంఖ్యాకాండం 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు మోషేకి కోరహకు ఎదిరించేటట్టుగా ఎవరు తయారయ్యారు? కోరహ సంతానములు మొత్తం ఏం చేశారు? నిలబడి తీరారు. అందుకే ఒక విషయం మర్చిపోయాడు. ఎవరు? అహరోను మర్చిపోయాడు. ఈయన మోషే యొక్క వ్యతిరేకములోకి వెళ్తున్నప్పుడు, ఈయన మోషే యొక్క వ్యతిరేకంగా అనాత్మికుడా ప్రభావితం అయ్యేటప్పుడు దాని యొక్క శిక్షా విధి తన కుటుంబీకులలో నుంచే తిరిగి దొరుకుతాది అన్న విషయం ఏమై తీరాడు? మర్చిపోయాడు. దానిని జ్ఞాపకం చెయ్యుటకు నిమిత్తమే కోరహ సంతానములు ఏం చేసుకున్నారు? మోషేకి అహరోను యొక్క పరిచర్యకు ఎదిరించేటట్టుగా మారి తీరారు. ఇప్పుడు అహరోనికి అర్థమై తీరింది, అయ్యో పోయిన రోజు నేను మోషేకి ఎదిరించినప్పుడు ఇదే గతి కథ నాకు వచ్చి తీరింది అన్న విషయం ఆయనకు గుర్తొచ్చి తీరింది. అందుకే కోరహ సంతానములు ఏం చేశారు? మోషేని, అహరోని, తన పరిచర్యని, తన యాజక ధర్మాన్ని, ఆయనతో దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని మొత్తాన్ని ఏం చేసుకున్నారు? ఎదిరించుకొని అనాత్మీకులుగా ప్రయత్నం చేసుకున్నారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయము
మొత్తం చదివి చూస్తే మనం చూడగలిగేది కోరాహు సంతానములకు మొత్తంగా దేవుడు ఏం చేశారు? దేవుని యొక్క శిక్షా విధిని ఇచ్చి తీరారు. ఏమై తీరింది? భూమి వారిని ఏం చేసింది? మింగేసింది. లేకపోతే ఇంకొక అర్థం చెప్పితే సమాధి చేయడానికి సేవకులు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి రాలే. సమాధి కార్యక్రమం నడిపించడానికి సేవకుడు కూడా వెళ్ళే, భూమి కూడా సహకరించలే. అలా గతి లేని గతిగా వారు ఏమై తీరారు? చచ్చి తీరారు. నేను ఈ రాత్రి వేళ చెప్పడానికి కోరేది, అనాత్మీకులతో కలిసి ఆత్మీకులను ఎదురించకూడదు, ఆత్మీకులను సిగ్గుపాలు చేయకూడదు, ఆత్మీకులను అవమానపరచకూడదు, ఆత్మీకుల వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అలాగైతే నీకు మంచి సమాధి కూడా దొరకదు. అలాగైతే నీకేం చేయదు? నీ శుభం దొరికి తీరదు, దేవుని యొక్క ఉగ్రత దొరికి తీరుతుంది. అందుకే వినయముతో రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్తున్న ఒక మాట, సంఘములో కలిసిమెలిసి ఉండండి. నీ ఆత్మిక నాయకులతో మంచి మనస్తత్వాన్ని ఏర్పరచుకోండి, మంచి ఆత్మిక అనుబంధాన్ని ఏర్పరచుకోండి. నీ సంఘములో ఒకే లోటుపాటు ఉంటే దానిని క్రమపరచండి తప్ప దానిని ఇంకా చెడగొట్టమాకండి. అలా చెడగొడితే నీ జీవితం ఏమైపోవచ్చు? మంచి సమాధి దొరకలేని పరిస్థితి అయితే తీరొచ్చు. అందుకే బైబిల్కి కొత్త నిబంధనకు వచ్చినప్పుడు సంఘ పెద్దగా ఉన్న అనన్య సపీరా గురించి మనందరికీ బాగా తెలుసు. సంఘంలో పెద్దవాళ్ళే, సంఘములో నాయకత్వం వహించిన వాళ్ళే, కానీ సేవకులు వెళ్ళలే సమాధి కార్యక్రమం చేయడానికి. ఎవరి చేత సమాధి చేయించారు? ఆ చర్చిలో ఉన్న కుర్రోళ్ళ చేత. ఆ కుర్రోళ్ళు ఏం చేశారు? ఈడేటే దేవుని విషయంలో సరిగ్గా లేడు, ఈడిగాడు మంచి సమాధి. వాళ్ళకి నచ్చిందని గోతు తవ్వి నచ్చిందని చెప్పి శవం పడేసి ఏం చేశారు? తిరిగి వచ్చేసారు. వాళ్ళకి సేవకుడు కూడా వెళ్ళి ఏం చేయలే, మంచి యొక్క మరణ విధాయింపును కూడా పంపించి తీరలే. నేను చెప్పి రావడానికి ఉన్న కారణం, ఆత్మీకులకే కదా మంచి సమాధి ఇచ్చి తీరేది, అనాత్మీకులకు ఏం సమాధి ఇచ్చి తీరేది. అందుకే కోరహులకు సమాధి ఇవ్వడానికి ఎవరు ఆత్మీకులు వెళ్ళే, దేవుడే వాళ్ళకి ఏం చేశారు? భూమిని బద్దలు కొట్టేసి వారికి ఒక మంచి సమాధిని ఇచ్చి తీరారు. అందుకే ఆత్మీకులుగా పుట్టి అనాత్మీకులుగా చచ్చి తీరారు. అందుకే రాత్రి వేళ నేను చెప్పే ఒక మాట, నువ్వు సేవకులను ఎదురించేటప్పుడు, నీ తోటి విశ్వాసాన్ని పొడిచేటప్పుడు, నీ తోటి సహోదరుని వేదన పరిచేటప్పుడు తెలుసుకో, ఆ కోరహును మింగిన అదే భూమి మీదే నువ్వు నిలబడి ఉన్నావు. కోరహును సమాధి చేసిన అదే నేల మీదే నువ్వు నిలబడి ఆ పని చేస్తున్నావు అన్నది మర్చిపోవద్దు. ఆ భూమి నిన్ను మింగి వేయడానికి టైము ఒక 2 సెకండ్లు చాలు. అందుకే అతి జాగ్రత్తతో ఉండి తీరాలి. అందుకే ఒక్కొక్కరు బిల్డప్ నేల మీద నిలబడి చూపించే బిల్డప్ చూడాలి. నాయనా బిల్డప్ చూపించొద్దు, నేల కూడా నిన్ను మింగి వేసేసే అంత ఉగ్రత దేవుని యొక్క చేతిలో ఉంది. దేవుని దయ నీకేమీ కావట్లేదు. అందుకే రాత్రి వేళ పశ్చాత్తాపపడండి. ఎవరినైనా గాయపరుచుంటే, ఎవరినైనా వేదన పరుచుంటే, ఎవరి యొక్క వ్యతిరేకంగా మాట్లాడుంటే, ఎవరి యొక్క సేవా పరిచయను ఎదిరించుంటే, ఎవరిని ఏదైనా రీతిగా వేదన పరుచుంటే, ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైనా ఎవరినైనా గుర్తు పెట్టితే ఈ ప్రార్థన ముగించే ముందు వెంటనే ఫోన్ తీసి ఆ మనిషికి క్షమాపణ అడగండి. వెంటనే ఫోన్ చేయడానికి సదుపాయం లేక వాళ్ళ ఇంటికి ఆయన కాలు పట్టి క్షమాపణ అడిగి దేవుని సన్నతిలో తిరిగి వచ్చేయడానికి ఉన్న ప్రయత్నం చేయండి. దేవుని దగ్గర నుంచి మేలు పొందడానికి, దేవుని ఆత్మీకుల ద్వారా మంచి సమాధి దొరికి తీరడానికి, ఒకవేళ మరణిస్తే పరలోకానికి చేరి వెళ్ళేటట్టుగా, ఆత్మీకులుగా మరణ తీరించేటట్టుగా, ఆత్మీక పద్ధతిలో జీవించేటట్టుగా, వాక్య పరిమితిలో ఉండేటట్టుగా ఏం చేయండి? క్రమపరచాల్సిన దానిని క్రమపరచండి. అందుకే మరలా ఒకసారి హెచ్చరికగా చెప్పుచున్నాను, ఎక్కడైనా సంఘాన్ని కానీ, సంఘ బిడ్డలు కానీ, తోటి విశ్వాసులను కానీ, తోటి సేవకులను కానీ బాధపరుచుంటే క్షమాపణ అడగడానికి సిగ్గుపడద్దు. క్షమాపణ అడగండి, దానిని క్రమపరచండి. లేకపోతే ఉన్న భూమి నిన్నేం చేయొచ్చు? మింగి తీరొచ్చు. అందుకే భూమి మింగి తీరుతున్నప్పుడు అహరోనుకి భయం అనిపించింది. ఎందుకు? ఇంతకు ముందు ఒక్కసారి మిరియాముతో కలిసి ఆమె చెప్పిన మంత్రమాటలు విని, ఆమె చెప్పిన దుర్వర్తమానములు విని, ఆమె చెప్పిన దేవుని యొక్క వాక్య వ్యతిరేకతలో ఉన్న విధానం విని కొట్టి ఆ రోజు భూమి మింగలేదే అని ఆయనలో ఏం చేసుకున్నాడు? పశ్చాత్తాపడి ఏడ్చాడు దేవుని. అయ్యో, ఆ రోజు మిరియాముకి ఆ రీతి కలిగిన శిక్షావిధి దొరికినప్పుడు నేను అదే నేల మీద ఉన్నాను, ఆ నేల నన్ను మింగలేదు. అలాగైతే రాత్రి వేళ ఎంతమంది చెప్పగలుగుతారు? నువ్వు కూడా దేవుని సేవకులకు, విశ్వాసులకు, తోటి సభ్యులకు ఎదిరించుకొని తిరిగినప్పుడు దేవుని కృప
భూమి నిన్ను మింగలేదు. అందుకే రాత్రి వేళ ఎంతమంది ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పగలుగుతారు? నీ దయ దేవా, నీ కృప దేవా, నీ ప్రేమ దేవా, నేను భూమిలో బతుకున్నాను, నిలబడున్నాను. దీని వెనకాతల నీవిచ్చిన ఆత్మిక ప్రణాళికే, నీవు నా పట్ల ఉంచిన ఆ జీవిత విధానమే నన్ను ఏం చేసింది? నిలబెట్టి తీరింది. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, కోరహ సంతానములకు జరిగిన ఆ మహా శిక్షణ చూచినప్పుడు ఒక్కసారి తలుచుకొని దేవునికి స్తోత్రం చెప్పగలుగుతారా? నేను తప్పిపోయాను కదా, నేను సంరక్షణలో ఉండి తీరగలిగాను కదా, నాకే అపాయము రాలేదు కదా, నేను దేవుని దగ్గర సిద్ధపాటు కలిగి ఉండగలిగాను కదా అని రాత్రి వేళ ఎంతమంది చెప్పగలుగుతారు? అందుకే అహరోను వ్యతిరేకంగా ఎదురించిన వాళ్ళు దేవుని యొక్క శిక్షా విధికి లోబడినప్పుడు, పడిపోయినప్పుడు అహరోను తన మనస్తత్వంలో తలుచుకున్నాడు, అయ్యో నేను కూడా ఇదే పొరపాటును నేను చేశాను, దాని పశ్చాత్తాపడ్డాను. అందుకే ఈ కాలంలో ఉన్న అనేక మంది సంఘ బిడ్డలు ఇలాంటి తప్పులు పొరపాట్లు చేసుకొని పశ్చాత్తాపడడానికి మనస్థితి లేదు. అలాంటి జీవితం జీవిస్తే నీ ఆత్మికత పాడైపోద్ది, నువ్వు పరలోకం చేరలేవు, నువ్వు దేవునితో సహవాసం చెయ్యలేవు, నీకు దేవునితో మంచి అనుబంధం ఉండి తీరదు. అందుకే దయచేసి దేవుని యొక్క బిడ్డలకు వినయంతో చెప్పుచున్నాను, దేవుని దగ్గర నుంచి శిక్షావిధి పొందేంతటిగా, దేవుని దగ్గర నుంచి ఉగ్రత పొందేంతటిగా, దేవుని దగ్గర నుంచి నువ్వు మహావ్యాధి పొందేంతటిగా, దేవుని దగ్గర నుంచి నువ్వు శిక్షణ పొందేంతటిగా నీ జీవితం ఏం చెయ్యొద్దు, అలాంటి దానిని అప్పగించకూడదు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు అతి జాగ్రత్తతో వారి జీవితాన్ని ఏం చేయాలి? నడిపించుకోవడానికి ఉన్న కోరిక ఉండి తీరాల్సింది. అందుకే అక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడగలిగాం, ఎదిరించిన కోరహ సంతానము చరిత్రలో నుంచి ఏమై తీరారు? ముగింపుని పొందుకొని వెళ్ళిపోయి తీరారు. అందుకే రాత్రి వేళ దేవుని బిడ్డలు అతి జాగ్రత్తతో సంఘముతో సహవాసముతో ఉండి తీరాలి. ఓకే, సంఘములో భేదాలు ఉండి తీరొచ్చు, తెల్లగా ఉన్నవాళ్ళు నల్లగా ఉన్నారు, కానీ ఆ భేద భావాన్ని ఏం చేయదు? ఆత్మీకతలో ప్రదర్శన పరచొద్దు. కులాన్ని చూపించుకొని ఏం చేయకూడదు? భేదభావాలు చూపించకూడదు. నేను పెద్దోడిని, నేను చిన్నోడిని, నేను గొప్పోడిని, నేను చేయగలిగాడిని, నేను ఇలాంటి భేదభావాలను చూపించుకొని ఏం చేయకూడదు? సంఘ ఐక్యతను పాడు చేయకూడదు. ఈ కాలంలో అనేక మంది సంఘం యొక్క ఐక్యతను పాడు చేయడానికి, ఆత్మికతకున్న విలువను పాడు చేయడానికి కోరహ సంతానములాగా లెగిచి తీరుతున్నారు. అయ్యో, అలాంటి వారు లెగిచినప్పుడు దేవుని యొక్క బిడ్డలు ప్రార్థన చేయండి, దేవా వారి మీద ఏ శిక్షావిధి రాకూడదు, వారి భూమికి మింగిపోయే ఒక స్థాయి రాకూడదు, వారికి ఏ రీతి కలిగిన హాని రాకూడదు, వారికి ఆత్మిక వివేకం దయచేయండి, వారికి మారు మనసు దయచేయండి, వారి హృదయముతో మీరు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి, వాక్య ఉపదేశం ద్వారా వారిని జాగ్రత్త పరచండి అని రాత్రి వేళ ఎంతమంది ఉన్నారు హృదయాన్ని నలగొట్టుకుంటూ ఇలాంటి వారి కొరకు ప్రార్థన చేసేది. కొందరు మరణం తప్పిపోయుట నిమిత్తం, కొందరు దేవుని తట్టు తిరిగి వచ్చేట నిమిత్తం, కొందరు దేవుని యొక్క బిడ్డలుగా ప్రార్థన చేసి తీరేంతటిగా ఏమై తీరాలి? తయారై తీరాలి. అదే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనకి కనిపించి తీరేది. బతుకున్న వాళ్ళు, ఈ చచ్చిపోయిన వాళ్ళు, ఈ కోరహ సంతానాన్ని మొత్తం మింగేసేటప్పుడు వారందరూ దేవుని తట్టు తిరిగి ఏం చేశారు? దేవా ఇలాంటి ఉగ్రత ఇంకా రాకూడదు, ఇలాంటి యొక్క శిక్షావిధి ఇంకా రాకూడదు, దేవా తప్పించండి దేవా అని మధ్యవర్తిని వహించినట్టుగా మనకు ఆ సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనకి కనిపించుచున్నది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు ప్రత్యేకతగా చెప్పడానికి కోరే ఒక మాట, నీ ఆత్మిక జీవితాన్ని జాగ్రత్తగా ఏం చేయి? నడిపించుకు తీరు. సంఘములో ఐక్యతతో ఉండు, ఆ సేవకులతో మంచి ఆత్మిక అనుబంధంతో ఉండు. ఓకే, ఎవరైనా తప్పులు పొరపాట్లు ఏమైనా చేసి పెట్టేస్తే దానిని మెల్లిగా జాగ్రత్తగా ఒంటరిగా వెళ్ళి పరామర్శించి దానిని ఏం చేయండి? చక్కపరుచుకోండి. అంతే తప్ప అవమానపరిచి తీర్పు తీర్చడానికి, వారిని ఎదిరించి తీరడానికి ఉన్న యోగ్యత మనకి లేదు. అందుకే అతి జాగ్రత్తతో దేవుని యొక్క బిడ్డలు ఉండి తీరాలి. ఇక సంఖ్యాకాండం 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు దాని మొదటి వచనం నుంచి 13వ వచనం వరకు చదివితే మనకక్కడ కనిపించేది అహరోను యొక్క కలిగిన ఆ సేవా పరిచర్యకున్న ప్రాధాన్యతను దేవుడు యొక్క ఒక సూచన ఇచ్చి చూపించినట్టుగా మనకి కనిపించుచున్నది. అక్కడ 17వ అధ్యాయం మొత్తం చదివితే ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న 12 గోత్రములో ఉన్నవారు వారి వారి గోత్రానికి చెప్పున వారి వారి కర్రలను తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు? వారికి ఒక సందేహం ఉండేది, యథార్థముగా దేవుడు ఎవరిని దేవుని యొక్క పరిచర్య నిమిత్తం పిలిచింది అన్న దాని గురించి వాళ్ళకి ఒక సందేహం ఉండేది. అదే 16వ అధ్యాయంలో ఉన్న సందేహం. అందుకే కదా కోరహ సంతానము లేచి చెప్పారు, దేవుడు మీతోనే మాట్లాడతాడా? దేవుడు మీ ద్వారా నేను పరిచర్య చేస్తాడు, మా ద్వారా చేయడా?
మాకు యోగ్యతలు లేవా, మేము సేవకులం కామా, మేము మీకు నడిపించలేదా, ఇలాంటి అనేక సందేహాలు ఉండేది. సేవకుల మధ్య, ఆత్మికుల మధ్య ఇలాంటి సందేహాలు ఉన్నాయి. ఈ సందేహ నెరవేరింపు కొరకు దేవుడు ఒక మంచి సూచన ఇచ్చి పెట్టారు. ఏం చెప్పారో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజల యొక్క 12 గోత్రముల యొక్క కర్రను తీసుకొచ్చి, అహరోను యొక్క కర్రను కూడా తీసుకొచ్చి పెట్టి ఏం చేశారో తెలుసా? ప్రత్యక్ష గుడారం లోపల తీసుకొచ్చి పెట్టారు. ఒక రాత్రి మొత్తం అది అక్కడ పెట్టారు. మరుసటి రోజు ఏమై తీరిందో తెలుసా? అహరోను యొక్క కర్ర మాత్రం ఏమై తీరింది? సేకరించుకొని పువ్వు కాసుకొని ఏమై తీరింది? వృద్ధిలోకి వచ్చి తీరింది. అప్పుడు అందరికి అర్థమైపోయింది, అహరోను దేవుని ద్వారా పిలవబడిన వాడు, అహరోనికి పరిచర్య దేవుడే ఇచ్చి తీరింది. అహరోనికి నాయకత్వానికి ఉన్న విలువ, నాయకత్వానికి ఉన్న పరిచర్య, నాయకత్వానికి ఉన్న సాదృశ్యాన్ని దేవుడే అప్పగించింది అన్న రీతిగా ఉన్న సాక్ష్యం ఏమై తీరింది? ప్రకటింపబడి తీరింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పే ఒక మాట, దేవుని యొక్క సేవా పరిచర్యలో ఉన్న సేవకులను చాలా మంది అవమానపరచవచ్చు, చాలా మంది గాయపరచవచ్చు, చాలా మంది చాలా రీతిగా చెప్పొచ్చు. కానీ ఏం పర్వాలేదు, ఆ విషయంలో మీరు దుఃఖపడకండి. మీరు చేయాల్సిన పని ఒక్కటే, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం లోపలికి రండి, పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించి మందాసం దగ్గరికి వెళ్ళి చెప్పండి, దేవా నాకున్న కర్ర ఏమైతే ఇలా సేకరించి చూపించి తీరాలి దేవా, నేను నీ ద్వారా పిలవబడిన వాడిని, నీవే నన్ను సేవకు పిలిచిన వాడివి, నీవే నా తల ఎత్తిన వాడివి, నీవే నాకు ఆత్మశక్తితో ఈ సేవ పరిచర్యకున్న భాగ్యం ఇచ్చి తీరింది, నీవే నన్ను ఆత్మీకతలో పిలిచింది, నీ వాక్యమే నన్ను రక్షణించి, దానికి ఏం చేయండి? రుజువు పరచండి దేవా, నా కర్ర కూడా శిఖరించి తీరాలి. అహరోను కర్ర శిఖరించినట్టుగా నా ఆత్మిక స్థాయిని ప్రదర్శన పరిచేటట్టుగా, నా ఆత్మిక అనుబంధాన్ని ప్రదర్శన ఒక శిఖరింపు నాకు దయచేయని దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం లోపలికి వచ్చి అప్పగించు. అందుకే దేవుని యొక్క బిడ్డలకు ఇక్కడ ఒక హెచ్చరిక కలిగిన మాట, నేను మనుషులు ఏ మాటలన్నా నువ్వేం చేయి? ప్రార్థనతో యేసయ్య దగ్గరికి వెళ్ళేంతటిగా ప్రయత్నం చేయి, మందాసముతో సహవాసం పెట్టుకునేంతటిగా ప్రయత్నం చేయి, ప్రత్యక్ష గుడారం లోపల ఉండి తీరేంతటిగా ప్రయత్నం చేయి. ఎదిరించిన వాళ్ళు ఎదిరించనే, నీ శకరింపు వచ్చి తీరుతావా? ఎదిరించిన వాడు పని అంతా ముగించిపోయి తీరుతుంది. అందుకే ఈ 12 గోత్రములో ఉన్న వారి అందరిది కూడా కర్రగానే మిగిలినప్పుడు అహరోని యొక్క కర్రగా మెల్ల చెట్టుగా మారి తీరింది. అలాగైతే రాత్రి వేళ వాక్యం వింటున్న కొందరు దేవుని బిడ్డలు చాలా మంది ద్వారా అవమాన మాటలు విన్నారు కదా, చాలా మంది గాయపరిచేటట్టుగా నీకు పొడిచి చెప్పారు కదా, చాలా మంది నీ ఆత్మీయతను ప్రశ్నించారు కదా, నీ అన్య భాషని ప్రశ్నించారు కదా, నీ కృపావరాలని ప్రశ్నించారు కదా, నిన్ను వేదన పరిచి అనేక మాటలు మాట్లాడారు కదా. ఏం భయపడొద్దు, నీ శిఖరింపు ఒక్కరోజు వచ్చుచున్నది. ఆ శిఖరింపు వచ్చి తీరితే వారు చెప్పిన దానికి తిరిగి జవాబు నీ కర్రే రుజువిచ్చి తీరుతుంది, నీ అభిషేకమే ఇచ్చి తీరుతుంది, నీ అన్య భాష ఇచ్చి తీరుతుంది, నీకు ఇచ్చిన కృపావరం రుజువు పరిచి తీరుతుంది. అందుకే దేవుని యొక్క బిడ్డలు భయపడొద్దు, సిగ్గుపడొద్దు, అవమానం అనిపించుకొని వేదన పడొద్దు. అందుకే సేవకులు చాలా మంది ఇదే మనోవేదనతో వెళ్ళేది మనం చూచి తీరొచ్చు. కారణం ఏంటిది? ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వేదన పరిచేది. అందుకే 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు అహరోని యొక్క కర్ర ఏమై తీరింది? ఒక చెట్టుగా శిఖరింపు కలిగి తీరింది. అలాగైతే రాత్రి వేళ ఒక శిఖరింపు ఈరోజు వాక్య పరిచర్య వింటున్న దేవుని యొక్క బిడ్డల జీవితంలో వచ్చి తీరుతుంది. అది ఎక్కడ నీకు దొరికేది? అతి పరిశుద్ధ స్థలములో నీ కాపురం ఉండి తీరితే, అత్యున్నతమైన దేవునితో ఉన్న సహవాసం ఉండి తీరితే, ఆత్మీయతలో ఉండి తీరితే ఒక శిఖరింపు నీకు వచ్చి తీరే. అది నీ సంఘ శిఖరింపై తీరొచ్చు, అది నీ కుటుంబ శిఖరింపై తీరొచ్చు, అది నీ ఆత్మిక శిఖరింపై తీరొచ్చు, అది నీ పొలములో ఉన్న శిఖరింపై తీరొచ్చు, అది నీ ఏ శారీరక విషయం ఒక శిఖరింపై తీరొచ్చు. అన్నిటిలో ఏమై తీరొచ్చు? ఒక ఎదుగుదల ఖచ్చితంగా కనిపించి తీరుతుంది. అందుకే ఒక నిర్ణయం తీసుకోండి, నేను మందాసం విడిచిపెట్టి ఒక జీవితం లేదు నాకు, నేను పరిశుద్ధతను విడిచిపెట్టి ఒక సమయం నాకు లేదు, నేను దేవుని యొక్క నీడలో నుంచి దేవుని యొక్క నీడలో మాత్రమే కాపురం చేసుకుని ఉండి తీరేది, అక్కడి నుంచి నాకు ఒక శిఖరింపు కావాలని ఈ రాత్రి వేళ దేవుని దగ్గర ఒప్పుకు తీరండి. అందుకే అహరోను గర్వంగా గుండె మీద చెయ్యుంచుకొని చెప్పగలుగుతాడు, ఈ శిఖరింపు నాకు దేవుని సహవాసంలో దొరికింది, ఈ ఎదుగుదల నాకు ఆత్మికతలో దొరికింది, ఈ ఆత్మిక అనుబంధములో ఈ పువ్వు కాసే విధానం నాకెక్కడ దొరికింది? ఈ మందాసముతో నేను కలిసి ఉన్నాను కాబట్టి దొరికి తీరింది. అలాగైతే రాత్రి వేళ ఎంతమంది చెప్పుకోగలుగుతారు, నాకు ఆ శిఖరింపు కావాలి, దాని కొరకు నేను యేసయ్యను విడవను, దాని కొరకు నేను దేవుని యొక్క ఆలయం విడిచిపెట్టను, దాని కొరకు నాకు ఇచ్చిన కృపావరాలు నేనేం చేయను? చునకపరచను. నాకు అది ఏం చేస్తుంది? ఒక శిఖరింపును ఇచ్చి తీరుతుంది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఆత్మీకతలో శిఖరించి తీరాలి.
ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే ఒక మంచి ఉదాహరణ యేసయ్య ఇచ్చింది మనకు గుర్తుంది. ఒకరోజు యేసయ్య అతి ఆకలితో ఉన్నప్పుడు ఒక రోడ్డు పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టుని చూచారు. ఆ చెట్టుకి శిఖరింపు ఉంది కానీ ఏం లేదు, ఫలము లేదు. మంచి ఆకులే, మంచి చెట్టే, అన్నీ బాగున్నాయి కానీ ఏం లేదు, ఫలము లేదు. దానిలో నుంచి ప్రయోగపడేది ఏం లేదు. ఆకులుంటే ఏం ప్రయోజనం? ఆకులుంటే ఊరంతా ఏమై తీరేది? మొత్తం రచ్చరచ్చై తీరేది. ఆకులతో మనకి సంబంధం లేదు. శిఖరింపు ఏం చేసి తీరాలి? పువ్వు కాసి తీరాలి, ఫలమిచ్చి తీరాలి. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకి చెప్పేది, నువ్వు క్రీస్తుతో ఉండి తీరితే నీ ఫలం ప్రజలు తినాలి. నువ్వు ఆత్మిక సహవాసములో ఉంటే నీ ఫలం పక్కనున్నోడికి అనుభవమై తీరాలి, నీ శిఖరింపు పక్కనోడికి కనబడి తీరాలి. అందుకే అహరోనికి ఒక విషయం అర్థమై తీరింది, ఈ శిఖరింపు దేవుని దగ్గర నుంచి వచ్చిందంటే దీని యొక్క ఫలపూర్ణత, దీనిలో ఉన్న ఫలం యొక్క సమృద్ధి దేవుని దగ్గర నుంచి వచ్చి తీరుతుంది. అందుకే ఆత్మీకతలో శిఖరింపు మాత్రం సరిపోదు, ఫలం పొందుకునే విధానం ఉండి తీరాలి, ఎదుగుదల పొందే విధానం ఉండి తీరాలి. అందుకే ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఇదేందిరా, అహరోను కర్ర మాత్రం శిఖరించింది, పువ్వు కాసింది, ఇదేంటిది, ఇలాగ జరిగింది. తన ఆత్మిక స్థితిగతిని ఏం చేసి ప్రదర్శన పరిచేంతటిగా మారి తీరింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పుచున్న ఒక మాట, నీ ఆత్మిక శిఖరింపు ఊరోలు చూడాలి, నీ సంఘస్థులు చూడాలి, నీ సంఘ కాపరి చూడాలి, దేవుడు చూడాలి, దేవుని యొక్క ప్రజలు చూడాలి, అందరూ చూడాలి. ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకోండి. దేవుని సన్నిధిలో ఏదైనా శిఖరింపు ఉందా? లేక ఎండిపోయిన చెట్టుగా ఉన్నావా? లేక శపింపబడిన చెట్టుగా ఉన్నావా? లేక గొడ్డలి నరకబడే చెట్టుగా ఉన్నా? ఒక్కసారి పరిశోధించుకోండి. కానీ అహరోనికి చెప్పడానికి గొప్ప ప్రాధాన్యత ఉంది. ఈ కర్రను ఏం చేయొచ్చు? ఎక్కడ పడితే అక్కడ మోసుకు తీయవచ్చు. ఎక్కడికి మోసుకు తీసుకెళ్ళినా ఇదేమై తీరుతుంది, శిఖరింపును పొందుకునే తీరే ఒక స్థాయి ఉంది. అందుకే రాత్రి వేళ నేను చెప్పే ఒక మాట, ఆత్మిక విషయంలో నీకు ఒక శిఖరింపు, ఒక ఎదుగుదల ఖచ్చితంగా ఉండాలి. కృపావరములో నీకు ఒక శిఖరింపు, ఒక ఎదుగుదల ఖచ్చితంగా ఉండాలి. కొంతమందికి చెప్పిన అన్ని భాషే చెప్తారే తప్ప ఒక్క ఇంచి ఇంకా ఎదుగుదల ఉండదు. నాయనా, రోజుకి నీ అన్య భాష యొక్క వరం ఏమై తీరాలి? శిఖరింపు అయి తీరాలి. నీకు ప్రవచనం చెప్పే వరం ఇచ్చారా? అది రోజుకి రోజు శిఖరింపై తీరాలి. నీకు ఏ భాషల వివేచన వరం ఇచ్చారా? అది ఒక శిఖరింపు ఉండి తీరాలి. నీకు సేవా పరిచర్య ఎక్కువ విధానం ఇచ్చారా? ఆ శిఖరింపు ఉండి తీరాలి. నీకు ఏ పరిచర్య ఇచ్చారో దానిలో శిఖరింపు ఉండి తీరాలి. ఈ కాలంలో చాలా మందికి పాటలు పాడడానికి దేవుడు నేర్పించారు, కానీ పుస్తకం లేకపోతే పాటలు రావు. దాని అర్థం నీకేం లేదు, శిఖరింపు లేదు, ఎదుగుదల లేవు. ఓకే, ఆ పాటలు నేర్చుకునేటప్పుడు ఒక్కసారి రాత్రి చాలు, కానీ అది కంఠస్థం చేయలేకపోతే నువ్వు ఈ పాట పాడడం ఆపి. ఎందుకు? మా సమయం తినలేదు. ఏ పని చేస్తున్నావు దాని శిఖరింపులోకి వచ్చేస్తే నీకు మళ్ళీ పుస్తకం అక్కర్లేదు, నీకు మరి ఏం అక్కర్లేదు, చూచి పాడాల్సిన పరిస్థితి రాదు. ఈ కాలంలో అనేక మంది చూస్తేనే వాళ్ళకి పాటలు వస్తాయి. అందుకే పాట పాడండి రా నాయనా అని చెప్తే 10 నిమిషాలు చేస్తారు. పాటలు ఎతకడానికి 10 నిమిషాలు, పాట పాడడానికి 10 నిమిషాలు, పాట పాడిన తర్వాత సప్పట్లు కొట్టడానికి 10 నిమిషాలు, అరగంట తినడానికి. ఎందుకనైనా ఈ శిఖరింపు, ఇలాంటి శిఖరింపు పనికిరాదు. యథార్థాత్మిక శిఖరింపు నీకేం చేస్తుంది? ఎదుగుదలనిచ్చి తీరుతుంది. అది ఇతరులకు కూడా ప్రోత్సాహం ఇచ్చి తీరుతుంది. అందుకే అహరోన్ యొక్క కర్ర ఎదుగుదలను చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఒక ఉత్సాహం కలిగింది. మా కర్ర కూడా ఎదిగించి తీరాలి, మేము కూడా ఆత్మిక సహవాసములో ఉండి తీరాలి, మేము కూడా మందాసానికి దగ్గరగా ఉండి తీరాలి, మేము కూడా పరిశుద్ధ స్థలములో పరిశుద్ధులుగా జీవించి తీరాలి. అది ఒక ఉజ్జీవం వారికి ఇచ్చి తీరింది. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు అడుగుతున్న మాట, నీ ఆత్మిక విధానం, నీకు దేవుడు ఇచ్చిన ఆత్మిక కృపా వరాలు ఇతరులకు వేదన పరిచేటట్టుగా ఉందా? రోషం కలిగించేటట్టుగా ఉందా? ఇతరులకు కూడా ఆత్మిక ఉజ్జీవం కలిగి ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించు. అది శిఖరింపునిస్తున్నదా, గొడ్డలు ఇస్తున్నదా? ఒక్కసారి పరిశోధించండి. చాలా సంఘాలకు వేదన కలిగే స్థాయి అది ఆత్మిక శిఖరింపును తీసుకురాకుండా గొడ్డలిని తీసుకొచ్చే ఒక విధానమై తీరేటట్టుగా మనకి కనిపించుతున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, అతి జాగ్రత్తతో నీ ఆత్మిక ప్రయాణాన్ని, నీ ఆత్మిక పరిచర్యని, నీకు ఇచ్చిన కృపావరాన్ని ఏం చేయాలి? ఇతరులకు ఇచ్చి. అందుకే పౌలు భాషాంతరం నాకు బాగా నచ్చుతుంది. తిమోతితో చెప్పుతున్న ఒక మాట, నీ చేతికి అప్పగించబడిన ఆ కృపావరాన్ని నీవేం చేసుకో? ప్రజ్వలింపుకో, లేకపోతే మంటగాసుకేసుకో, లేకపోతే దానిని ఏం చేయి? ఊది 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 ఒక విపరీత అగ్గిగా మార్చి తీరు అని చెప్పిన ప్రయోగమే మనకున్నది. దేవుడు నీకు ఇచ్చిన సేవ పరిచర్య, దేవుడు నీకు ఇచ్చిన పాటలు, దేవుడు నీకు ఇచ్చిన వాయిద్యం వాయించే విధానం, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మిక కృపావరాలు, దానిని ఏం చేయి? వాడి 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 దానిని ఏం చేయి? శిఖరింపులోకి తీసుకొచ్చి ఇతరులకు అది అప్పగించి తీరు. చచ్చిపోయే ముందు నీ పాటలు వేరే ఎవడో పాడేట
పెట్టేటట్టుగా, నువ్వు చేసిన ఆ సేవ పరిచయం ఇంకెవడో చేసి పెట్టేటట్టుగా కొందరికి శిఖరింపునిచ్చి తీరు. అందుకే అహరోను యొక్క ఎదుగుదల శిఖరింపు ఇతరులకు ఏం చేసింది? ఉజ్జీవాన్ని ఇచ్చింది. ఇతరులకు కూడా ఏమిచ్చింది? ఒక బలం ఇచ్చి తీరింది. నాయన ఆయనది ఎలా జరిగిందంటే నాది కూడా జరిగి తీరాలి, నేను కూడా ఆత్మికతలో ఉండి తీరాలి. అలాంటి ఒక మంచి హెచ్చరింపు, అలాంటి ఒక మంచి అనుబంధం ఏమై తీరింది? అహరోను యొక్క శిఖరింపులో మనకి కనిపించేటట్టుగా మనకి కనబడుతున్నది. ఇక సంఖ్యాకాండం 20వ అధ్యాయానికి వచ్చినప్పుడు దాని 12వ వచనానికి 11, 12వ వచనాన్ని చదవగలిగితే దేవుడు మోషేతో అహరోనుతో చెప్పుతున్న ఒక మాట, ఆ మాటలు వింటే మనకి చాలా వేదన కలుగుతుంది. ఏంటో తెలుసా? సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12, 13వ వచనం చదవగలిగితే అక్కడ చూడగలిగేది ఈ అహరోనుకి మోషేకు ఏం చేయట్లేదు, దేవుని యొక్క కనాను రాజ్యములో ప్రవేశించడానుకున్న యోగ్యతను, అనుమతిని దేవుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ చేతిలోంచి తీసేస్తున్నట్టుగా మనకి కనిపించుతున్నాయి. ఎక్కడ అది జరిగిన మాట? అది జరిగినది ఎక్కడ అంటే వారు మెరిబా అని చెప్పిన చోటు దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలు నీళ్లు కొరకు కక్కుర్తాయి నీళ్ళు అడిగారు. నీళ్ళు అడిగినప్పుడు దేవుడు ఆ మోషేతో చెప్పిన ఒక మాట, నీవేం చేయాలి? ఆ బండరాతిని ఆజ్ఞాపించని చెప్పారు. కానీ ఈయనేం చేశాడో తెలుసా? ఆజ్ఞాపించకుండా తన కోపాన్ని ప్రదర్శనపరచడానికి రాయను ఏం చేశాడు? సితకబాదాడు. ఆ సితకబాదుట వలన ఏమైతుంది? నీళ్ళు వచ్చింది. కానీ అదేం చేసి పెట్టింది? మోషేకి అహరోనుకి ఏం చేయలే, దేవుని యొక్క కనాను దేశములో అడుగు పెట్టడానుకున్న యోగ్యత ఇచ్చి తీరలే. అందుకే ఒక విషయం మర్చిపోకూడదు, నీకు దేవుడిచ్చిన పరిచర్యను నీ బుద్ధికి తగ్గట్టుగా పని చేయొద్దు, నీకున్న స్తోమతకి తగ్గట్టుగా చేయొద్దు. దేవుడిచ్చిన వరాలను అనుసరించి, దేవుడిచ్చిన వాక్య పరిమితిని అనుసరించి దాన్ని నేను చేయి వాడుకో, లేకపోతే దేవుని యొక్క రాజ్యం చేరలేవు. అందుకే మోషేకి అహరోనుకి దేవుడు ఏం చేయలే, కనాను రాజ్యములో ప్రవేశించడానికి ఉన్న అనుమతి ఇవ్వలే. కారణం ఏంటిది? మోషేకున్న తప్పులు మనకి తెలుసు. అందుకే మిరియాము ఒక మాటను వినేసి ఏం చేసుకున్నాడు? దేవుని వ్యతిరేకతలోకి వెళ్ళాడు. అదే రీతిగా ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేసుకున్నాడు? విగ్రహారాధనకులను నడిపించాడు. అదే రీతిగా ఏం చేసుకున్నాడు? తన నాయకత్వ విధానములో ఈ మెరిబా దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్య వ్యతిరేకలో అవ్వడం వలన ఏమై తీరింది? మోషేకి అదే రీతిగా అహరోనుకి ఏమై తీరింది? ఒక తాకీదు దొరికి తీరింది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చేతులు జోడి చెప్పుతున్న ఒక మాట, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించకుండా అడ్డుపరిచేది ఏమైనా ఉంటే దానిని క్రమపరచండి, దానిని బాగుపరచండి, దానిని దేవుని యొక్క వాక్య పరిమితిలోకి తీసుకురండి. అహరోనికి మోషేకి అవకాశం దొరకలే, కానీ మనం ఎంత భాగ్యవంతులం, ఈ రాత్రి వేళ మనకు అవకాశం దొరికింది. కనాను దేశం మన దగ్గరే ఉన్నది, అందులోకి వెళ్ళడానికి సమయం చాలా దగ్గరే. దానికి ఏం కావాలి? ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం, దేవుని యొక్క వాక్యములో తిరిగి వచ్చిన విధానం, ఆత్మీకతను ప్రదర్శనపరిచేది. ఆ దేవుని యొక్క వాక్య పరిమితిలోకి వచ్చేస్తే చాలు, నువ్వు కనాను దేశములోకి ప్రవేశించి తీరొచ్చు. అందుకే ఈ కాలంలో ఉన్న అనేక సంఘాలు వాక్య వ్యతిరేకతలో జీవించుతున్నారు. వాక్యాన్ని ఆధారం కానివన్నిటిని వాళ్ళు ఏం చేస్తున్నారు? అలవాటు చేసుకుంటున్నారు. వాళ్ళకి అదే పండగ. నాయన వాక్య వ్యతిరేకతలోకి వెళ్ళి కనాను దేశంలో అడుగు పెట్టకుండా ఉండుకోకూడదు. అందుకే దేవుడు ఆయనకి ఆజ్ఞాపించిన మాట, ఆ బండరాతిని ఆజ్ఞాపించు, దానితో మాట్లాడు అని చెప్పిన దానికి ఈయన ఏం చేశాడో దానిని సితకబాదాడు. నీళ్ళొచ్చింది, కానీ ఆ నీళ్లు రావడం ప్రజలకి మేలు కలిగింది, తనకదేమై తీరింది? కనాను దేశం ప్రవేశించలేని యోగ్యత అయి తీరింది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్పేది, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదవండి, దేవుని యొక్క వాక్యం చెప్పుతున్నట్టుగా నీ జీవిత వ్యవస్థితిని ఏం చేయి? క్రమపరచండి. వాక్యములో లేనిది అలవాటు చేయొద్దు. వాక్యానికి ప్రాధాన్యత పరచని దానితో మనకేమొద్దు? జట్టొద్దు, సంబంధం వద్దు. అందుకే అతి జాగ్రత్త నీ జీవితం ఏం చేయాలి? ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. వాక్య వ్యతిరేకతలో ఎక్కడైనా వెళ్ళిపోతున్నానా ఒకసారి పరిశోధించుకోండి. వాక్యములో ఉన్న దానినే ఏం చేయండి? జీవితంలో అలవాటు చేసుకోండి. వాక్యములో లేని దానిని ఏం చేయొద్దు? అలవాటు చేయి. అందుకే కదా యేసయ్య చెప్పినది, నా వాక్యములో నుంచి ఒక్క చుక్క కానీ అటు కానీ ఇటు కానీ ఏం చేయకూడదు? మార్చకూడదు. వాక్యంలో లేదు అని చెప్తే లేదు అంతే తప్ప దానిని అలవాటు పరుచుకొని ఆ పరలోక రాజ్యాన్ని ఏం చేయొద్దు? కోల్పోవద్దు. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి ఉన్న యోగ్యత ఏం చేయకూడదు? నష్టపరచకూడదు. అనేక సంఘాలు, అనేక మంది దేవుని యొక్క బిడ్డలు వాక్యములో లేని దానికే ఏం చేసేది? జీవితంలో అనుభవించడానికి ప్రయత్నం చేసేది. అందుకే మోషే దగ్గర నుంచి హెచ్చరిక వినండి, అహరోను దగ్గర నుంచి హెచ్చరిక వినండి. వారు వాక్య వ్యతిరేకతలోకి వెళ్ళడం వలన, దేవుని యొక్క మాట కొట్టివేయడం వలన, దేవుడు చెప్పిన మాటకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన కనాను దేశానికి ప్రవేశించలేకపోయారు. ఇంకా సంఖ్యాకాండం 33వ అధ్యాయానికి వస్తే
అహరోన్ యొక్క మరణకాలం వచ్చి తీరింది. మరణానికి ఆయన తన గడి ఏమై తీరింది, చేరిపోయినట్టుగా మనకి కనిపించుచున్నది. మంచి యొక్క పరిచర్య చేశాడు, మంచిగా నాయకత్వం చేశాడు, మంచిగా ప్రవచనం చెప్పాడు, మంచిగా దేవుని కొరకు జీవించాడు, కానీ కనాను దేశం ప్రవేశించలేకపోయాడు. కానీ తనకు మరణకాలం వచ్చి తీరింది. మరణకాలం వచ్చినప్పుడు ఏం తీరిందో తెలుసా? తన మరణం కూడా దేవుని యొక్క సాన్నిధ్యతలో జరిగినట్టుగా మనకి కనిపించుచున్నది. అంత గొప్ప భాగ్యం ఆయనకి దొరికింది. అది తన పశ్చాత్తాపం, ఆత్మిక శుద్ధీకరణ, దేవుని తట్టు మారు మనసు పొంది క్షమాపణ అడిగిన విధానం ఉంది కాబట్టి తన మరణ కాలములో, ఆ మరణ సమయములో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఆలకించుకుంటూ, దేవుని యొక్క మాటలతో సంబోధించుకుంటూ ఆయన మరణాన్ని ఆస్వాదించగలిగిన ఒక సమయం దొరికి తీరింది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్పే ఒక మాట, మరణం ఏ నిమిషమైనా వచ్చి తీరొచ్చు. ఇప్పుడైనా మరణించవచ్చు, రేపైనా మరణించవచ్చు, ఎప్పుడైనా మరణించవచ్చు. కానీ పశ్చాత్తాపడి వాక్య పరిమితిలోకి తిరిగి వచ్చి దయచేసి దేవుని యొక్క బిడ్డలు మరణించాలని ఒక సేవకుడిగా, ఒక సువార్థికుడిగా మీ కాళ్ళు జోడించి చెప్పుతున్నాను. మరణం వచ్చేటప్పుడు నీకు మరి అవకాశం దొరికి తీరదు. మరణం రాక మునుపే క్రమపరచాల్సిన దానిని క్రమపరిచేసుకో. మరణం వచ్చే సమయములో దేవుని యొక్క సన్నిధిలో ఉండి మరణించి తీరాలి, ఆత్మీకతలో మరణించి తీరాలి, వాక్యోపదేశములో మరణించి తీరాలి, దేవుని యొక్క నామాన్ని లేవనెత్తి ఏం చేయాలి? మరణించి తీరాలి. అందుకే కదా కీర్తన 90 అధ్యాయం చెప్తున్న ఒక మాట, మోషే యొక్క మరణ కాలం వచ్చినప్పుడు ఆర్భాటముతో ఆనందించి ఏం చేయ దేవుని చేతికి అప్పగించే ఒక విధానం మనకి కనిపించుచున్నది. అందుకే అనేక మంది చచ్చేది దేవుని యొక్క భాగ్యం, దేవునితో ఆత్మీక అనుబంధం కలవకుండానే చచ్చిపోయి తీరేది. అందుకే దేవుని యొక్క విడలారా, మరణం ఏ రోజైనా జరిగి తీరొచ్చు. మరణానికి మనం ఆగకూడదు. మరణం ఎప్పుడైనా వచ్చి తీరుతుంది. మరణానికి ముందుగా ప్రాయశ్చిత్తం కోరి తీరండి, వాక్య పరిమితిలోకి తిరిగి రండి, మారు మనసులోకి తిరిగి రండి, దేవుని యొక్క వాక్యం చెప్పేంతటిగా జీవితాన్ని క్రమపరచండి. మరణం వస్తే సుఖకరంగా మరణించుకొని వెళ్ళొచ్చు, అది దుఃఖకరంగా మరణాన్ని తెప్పించుకు తీరకూడదు. ఈ కాలంలో అనేక మంది మనుషులు ఆత్మికతలో పశ్చాత్తాపడకుండా, క్రమపడకుండా, దొరికిన సమయంలో వాక్య పరిమితిలోకి తిరిగి రాకుండా ఏమై తీరుతున్నారు? దేవుని సాన్నిధ్యత లేని చావును అనుభవించి తీరుతున్నారు. అందుకే చాలా మందిని మనం అది చూచి తీరొచ్చు. ఆ పరిస్థితి నీకు రాకూడదు. అందుకే రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకోండి. మరణం అందరికీ వచ్చి తీరుతుంది, కానీ మంచి మరణం దొరికి తీరాలి. ఆశీర్వాదముతో మరణాన్ని చుట్టుముట్టుకొని వెళ్ళి తీరాలి. చాలా మంది మరణించేటప్పుడు గోడలు గుద్దేసుకుంటున్నారు. కోడిని తండి, కుక్కని తండి, మాయని తండి, అక్కని తండి, భార్యని తండి, అది తండి, ఇది తండి, ఎన్ని గోలలు గోలలు గోలలు. కానీ అహరోను మరణించినప్పుడు ఇదేం గోల లేదు. ఎవరిని తీసుకురావద్దు. అయినా నీ సాన్నిధ్యత నాకు చాలు, నీవు నా దగ్గరుంటే చాలు దేవా, ఆత్మీకతలో నేను ఉన్నాను దేవా, నన్ను బాగుపరచు దేవా, నా జీవితంలో ఎక్కడన్నా తప్పులు పొరపాటు అయ్యి ఉంటే క్షమించు దేవా, నన్ను ఆత్మీకతలో నిలబెట్టు దేవా, నా జీవితంలో వాక్య వ్యతిరేకతలో ఏమైనా జరగకుండా నన్ను అందించు దేవా. ఇదే తన నోట్లో ఉన్న మాటలై ఉండి తీరింది. ఇదే తనకు దేవునిలో ఉన్న ప్రసన్నత కలిగేటట్టుగా మారి తీరింది. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా చెప్పుతున్న ఒక మాట, మరణాన్ని ఆస్వాదించేటప్పుడు స్తేపానంలాగా మనం చెప్పగలిగే, నాయన యేసయ్యా ఇదిగో నేను వచ్చుచున్నాను, పరిశుద్ధతతో ఉన్నాను, నా మీద సాతానికి కూడా వేలెత్తి చూపించడానికి అవకాశం లేదు, నా వ్యతిరేకంగా ఏ వాక్య వ్యతిరేకత లేదు, ఆత్మికతకు వ్యతిరేక పరిస్థితి ఏం లేదు, నన్ను స్వీకరించండి దేవా అని భూమిలో నుండి స్తేపాను కేకలేసేసరికి పరలోకంలో సింహాసనాసనుడైన దేవుడు యేసయ్య ఏం చేసింది? కూర్చున్న సింహాసనంలో నుంచి లెగిచి కుమారుడిని హత్తుకునేంతటిగా తన మరణ సమయం భూమిలో ఆయననే చెదగబాదేస్తున్నారు, రాళ్లతో సిదగొట్టేస్తున్నారు. ఆ నొప్పి ఈయనకు అనుభవించకుండా దేవుడు ఆయన ఏం చేసుకున్నారు? తన చేతులారా తీసుకెళ్ళిపోయారు. అదే కూడా ప్రవక్తల గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. చుడిగాలి వచ్చి తీరింది, దేవుని యొక్క సేవకుని అదే రీతిగా గాలిలో దేవుడు ఏం చేసుకుని ఎత్తుకెళ్ళిపోయారు. అదే రీతిగా ఆనోకు గురించి బైబిల్ చెప్పేది, దేవునితో నడిచి 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 దేవుడు ఆయన ఏం చేసుకున్నారు? తీసుకెళ్ళిపోయారు. అలాగైతే రాత్రి వేళ మరణాహ్వానం మనందరినీ కేకలేసి పిలుచుతున్నది. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి, ఏదో ఒక రోజు మరణం మనల్ని చుట్టిముట్టి తీరుతుంది. కానీ దేవుని యొక్క చేతులారా వెళ్ళే ఒక భాగ్య స్థాయిలోకి వచ్చి తీరాలి, వాక్య పరిమితిలో వెళ్ళే ఒక భాగ్యస్థితి తెచ్చి తీరాలి. దేవుని యొక్క వాక్య పరిమితిలో ఉండే ఒక
ఆ చేతి నడవడికలో జీవితాన్ని అలాంటి యొక్క మరణం ఎంత భాగ్య మరణం. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పగలుగుతారా? ఆ మరణం గురించి మనం ఏం చేద్దాం? ఆస్వాదన కలిగి ఉండి తీరుదాం. క్రమపడి మరణిద్దాం. వాక్య పరిమితిలో మరణిద్దాం. ఆత్మశక్తి పొంది మరణిద్దాం. దేవుని కొరకు ఆత్మికుడిగా జీవించి మరణిద్దాం. నాయనా, పశ్చాత్తాప పడకుండా మరణించొద్దు. మరో మనసు పొందకుండా మరణించొద్దు. వాక్య వ్యతిరేకతలో వెళ్ళి మరణించొద్దు. అది నీ జీవితానికి నాశనాన్ని తీసుకొచ్చి తీరుతుంది. అందుకే రాత్రి వేళ ఒక్క నిమిషం మరణాన్ని ఆస్వాదించక మునిపే జీవితాన్ని క్రమపరిచేసుకో. మరణంతో జీవితం మొత్తం ముగించేసింది. మనిషి పుడితే ఖచ్చితంగా మరణించి తీరుతాడు. మరణం వచ్చే ముందు దేవుని తెలుసుకో. వాక్య పరిమితిలోకి వచ్చాయి. దేవుని దగ్గర పశ్చాత్తాపడు. నీ పాపములను ఒప్పేసుకో. దానికి బాప్తిసం పొంది తీరాలా. నీటిలో మునిగి బాప్తిసం తీసుకో. దానికి పరిశుద్ధాత్మ శక్తి పొంది తీరాలా, పొందేసుకో. దానికి సంఘానికి వెళ్ళి తీరాలా, వెళ్ళిపో. ఆత్మీకుడై మారిపో. మరణం వచ్చేటప్పుడు పౌలు చెప్పినట్టుగా జీవిస్తే క్రీస్తు కొరకు, మరణమైతే నాకు లాభం అని చెప్పేంతట్టుగా మన జీవితం మారి తీరాలి. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు నేను భయపెట్టించడానికి చెప్పట్లే. మరణానికి భయపడొద్దు. మరణాన్ని ఆహ్వానించండి. ఆత్మీయతతో ఆహ్వానించండి. ఆత్మశక్తితో ఆహ్వానించండి. మారు మనసుతో ఆహ్వానించండి. నాయనా రా, నన్ను తీసుకెళ్ళిపో. నేను సిద్ధంగా ఉన్నాను. మారు మనసు పొందాను. ఆ బాప్తిసం పొందాను. ఆత్మశక్తి పొందాను. పరిశుద్ధత ఉంది. నాకేం కాదులే. చేస్తే లాజరు చెప్పినట్టుగా చేస్తే, లాజరు చచ్చిపోయినప్పుడు ఎవడు వాడికి ఏం చేయలే, సమాధి కూడా ఇవ్వలే. చాలా మంచోళ్ళు. కుష్ఠవ్యాధి వచ్చేస్తే ఎవరు సమాధి ఎవరు పర్వాలేదు. కానీ ఆ చనిపోయిన మరుక్షణం ఒక రథం దిగి వచ్చింది. తనను ఏం చేసింది? దేవదూతలందరూ కలిపి ఏం చేసుకున్నారు? చేతిలో వహించుకొని తీసుకెళ్లారు. అలాగైతే రాత్రి వేళ నేను చెప్పే ఒక మాట, అహరోను యొక్క మరణకాలం దేవుని ఒక చేతులారా వెళ్ళిపోయింది. ఈ రాత్రి వేళ ఎంతమంది ఆ భాగ్య స్థితిగతిని అనుభవించడానికి రాత్రి వేళ జీవితం నిర్ణయం తీసుకుంటారు? ముగించాలని కోరుచున్నాను. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో క్రమపడాల్సిన చోట క్రమపడండి. క్షమాపణ అడగాల్సిన క్షమాపణ అడగండి. బాగుపరచాల్సిన దానిని బాగుపరచండి. వాక్య పరిమితిలోకి రావాలంటే వచ్చేయండి. దేవుని కొరకు జీవించడానికి ఆత్మిక పద్ధతిలోకి వచ్చి తీరండి. మరణాన్ని ఆహ్వానించండి. పరిశుద్ధత కలిగి మరణించండి. దేవుని చేతులారా వెళ్ళి తీరడానికి నా నిర్ణయం తీసుకోండి. అందుకే రాత్రి వేళ అహరోని యొక్క జీవిత వ్యవస్థితి గురించి మనం విన్నాం. ఈ రాత్రి వేళ ఒక్క నిమిషం మన ఆత్మిక స్థితిగతను ఒక్కసారి పరిశోధించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని సిద్ధపరిచి దేవునికి దేవా, ఎక్కడైనా నేను సరవ్వాలా, ఎక్కడైనా నేను క్రమం అవ్వాలా, ఎక్కడైనా వాక్య పరిమితిలో నుంచి దాటుకుపోయానా, ఒక్కసారి నాకు గుర్తు పెట్టించు దేవా, ఒక్కసారి నాకు జ్ఞాపకం చేయి దేవా. ఈ రాత్రి వేళ ఈ వాక్య పరిచర్య నా జీవితానికి ఒక మార్పుగా మారి తీర్చమని ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఎంతమంది ఒప్పుకుంటారు? నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను. ఒక్క నిమిషం మీకు అప్పగించి తీరుతున్నాను. ఒక్క నిమిషం ఒప్పుకొని దేవుని సన్నిధిలో చెప్పండి, దేవా ఎక్కడ నేను సరవ్వాలి. ఈ రాత్రి వేళ నేను మరణించి తీరితే ఆత్మికుడిగా మరణించాలి. ఈ రాత్రి వేళ మరణించి తీరితే దేవుని యొక్క రథం వచ్చి నన్ను లేవనెత్తి తీసుకెళ్ళాలి. దేవుని యొక్క దూతల సమాజం వచ్చి నన్ను ఎత్తుకు తీసుకెళ్ళాలి. మరణం నాకు ఆహ్వానమై ఉండి తీరాలి తప్ప మరణం నాకు ఒక వేదన అయి తీరకూడదు. మరణం నాకు ఒక దుఃఖకరమైన విధానం కాకూడదు. దేవ ఈ రాత్రి వేళ ఒప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేమందరం కలిసి అహరోని యొక్క జీవితం గురించి నేర్చుకోవడానికి మాకు సహాయపరిచినందుకు వందనాలు. మా జీవితంలో ఎక్కడైనా లోటుపాట్లు కానీ ఉంటే, వాక్య పరిచర్య చెప్పేటప్పుడు దేవా ఎక్కడైనా మాకు గుర్తు రాకుండా ఉంటే రాత్రి వేళ మాకు గుర్తు పెట్టించండి దేవా. క్రమపడి మేము మరణించి తీరాలి. క్రమపడి మా మరణాన్ని ఆస్వాదించుకు తీరాలి. క్రమపడి ఆత్మికుడిగా మరణించి తీరాలి. అహరోనుకు కలిగిన స్థాయి మాకు కూడా దొరికి దేవా. మేము మరణిస్తే మాకు పరలోకం కావాలి దేవా. మాకు నిత్య జీవం కావాలి దేవా. నీతో ఉన్న ఆత్మిక అనుబంధం కావాలి దేవా. నీతో ఎల్లప్పుడూ చిరకాలం జీవించి తీరాలి దేవా. అలాగైతే రాత్రి వేళ నా శుద్ధీకరణను నేను పరిశోధించుకుంటున్నాను. నా ఆత్మికతను నేను పరిశోధించును. ఈ రాత్రి వేళ మా అందరితో వాక్యాల ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. హృదయాన్ని తాకినందుకు వందనాలు. విడుదలనిచ్చినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడయుందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.